పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో కూడి వచ్చిన మీ అందరికన్నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఏదైనా మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. భయము నుండి పాపము చేయకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో మేము చేరినట్లుగా మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, తీసుకొచ్చినటువంటి నీ యొక్క బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటివరకు పాటలు పాడి మీ నామాన్ని కీర్తించడానికి, ఆరాధనలో ప్రభు ఆత్మతో సత్యంగా ఆరాధించడానికి సహాయం చేసిన దేవా మీకు స్తోత్రం. ఇప్పుడు నాయన మీ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుపోతూ ఉండగా అల్పుడు నిష్ప్రయోజకుడు నన్ను మీ అగ్ని చేత కాల్చిపటం వేసి పరిశుద్ధపరిచి మీ మాట తిరిగి వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడుతున్నాను. వెనుబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును యేసునామములో విడుదల చేస్తుండగా ఒప్పింప చేయవారుగా, గ్రహింప చేయవారుగా పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మనం చేయమని సకల ఆటంకాలన్నీ యేసునామములో కొట్టివేస్తూ మీ సన్నిధిని, మీ యొక్క ప్రభావమును బల సూచకమైన మనసును కూడా మా మధ్యకి దిగి వచ్చి మాతో ముచ్చటించి మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచగల అందులోకే మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో భయము నుండి పాపము చేయకుడి అన్నాడు. భయము ఉంటే మనం పాపము చేయకుండా ఉంటాము అనే ఒక మాటను ఆయన భయము నుండి పాపము చేయకుడి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, పాపము అంటే ఏదో కాదు, కానీ మనం అనుకునేటట్టుగా ఒక శరీర సంబంధమైన వ్యభిచారం పాపం అనుకుంటాం, లేకపోతే ఒక వ్యక్తిని దొంగిలించడం ఖరీదైన పాపం అనుకుంటాం, లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పడం పాపం అనుకుంటాం. ఇలాగ పెద్ద పాపాలు చిన్న పెద్ద ఏం కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడిని చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు అండి. ఆజ్ఞలు 10 ఉన్నట్టుగా మనకు కనపడతాయి, ఒక 10 ఆజ్ఞలే ఉన్నాయి అన్నట్టు కనపడుతుంది. కానీ ఇంచుమించు బైబిల్ గ్రంథం అంతా జాగ్రత్తగా చదివితే అండి చాలా ఉంటాయి. ఆయన ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, పరిశుద్ధముగా ఆచరించవలను అంటే అదొక ఆజ్ఞ కదా అండి. పరిశుద్ధముగా ఆచరించవలెను అన్నారు అంటే ఏంటది? ఆజ్ఞ కదా అండి. ఆజ్ఞలు ఎన్ననగానే 10 అంటే టక్కమని చెప్తాం. కానీ ఆయన నోట నుంచి వచ్చిన మాటలు చాలా ఉన్నాయి అండి. అవి మనం అన్నీ కూడా జాగ్రత్తగా బైబిల్ ఈ చివరి నుంచి చివరిగా పరిశీలన చేసి మనం రాసుకుంటే అండి కొన్ని వందలు అవుతాయి. ఈ ఆజ్ఞల్లో ఏది మీరినా అది పాపం అన్నట్టు లెక్క. కాబట్టి భయము నుండి పాపము చేయకుడి అన్నప్పుడు పెద్ద పాపాలు చేసేవాడు పాపాలు చేస్తుంటాడు, పెద్ద పాపాలు. మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని దేవుని అందుకు వచ్చిన మనం పరిశుద్ధులంగా, ఆయన మహాపరిశుద్ధుడు. ఎవరన్నా ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైపోయిన తర్వాత మనం ఈ లోక సంబంధంగా ఈ పరిస్థితులన్నిటిలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన రేంజ్కి తగ్గట్టుగా మహాపరిశుద్ధుని పిల్లలం అన్నట్టుగా మనం చిన్న మిస్టేక్ కూడా చేయకుండా జాగ్రత్త పడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కాలని, చివరాఖరికి ఆయన రేంజ్కి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తప్పేమనుందా అండి? నాలాగా మచ్చలేని, మలినం లేని, డాగులేని, కలంకం లేని, నిర్మలమైన పరిశుద్ధమైన బిడ్డలుగా నా బిడ్డలు అవ్వాలి అని ఆయన కోరుకోవడంలో తప్పేముందండి? మారు మనసు పొందక ముందు ఎంత పెద్ద పాపాలు చేసాం, అది కొంచెం ఒక్కో మెట్టు ఎక్కితే ఒకానొక సమయానికి చిన్న విషయం కూడా పాపమే నాన్న అని మనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. అయ్యా ఇది కూడా పాపమేనా డాడీ అని అది కూడా వదిలేసి ఇక చివరాఖరికి మనం పరిపూర్ణులం అయ్యే స్టేజ్కి వచ్చేటప్పటికి నా రేంజ్కి వచ్చారు అని ఆయన అనుకునేలాగా సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. కాబట్టి పిల్లలు అందులో కొన్ని మాటలు మనకు చెప్తున్నారు. పోయిన వారం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. ఈ వారం ఒక 6 మాటలు నేను రాసుకున్నాను. 6 చెప్పలేనేమో సమయాన్ని బట్టి, వీలైనంత మట్టుకి 3, 4 అండ్ ఎన్ని వస్తే అన్నీ మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అయిన మాటలు, చాలా జాగ్రత్తగా మనం వాటిని భద్రపరచుకోవాలి హృదయంలో. ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారు. ఆ భార్య చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళింది, మారు మనసు పొందింది, బాప్తిస్మం తీసుకుంది, దేవుడు అంటే భయభక్తులు కలిగిన బిడ్డ. అలాంటి బిడ్డను తీసుకెళ్ళి అమ్మా నాన్న ఇప్పుడు ఉంటారు కదా, అట్లా అమ్మా నాన్నలు తగలబడతారు అండి. వాళ్ళు ఏదనుకుంటే అదే జరగాల. దేవుని వాక్యం అక్కర్లేదు, బిడ్డ జీవితం బాగుండాలనుకోరు అండి, ఏం అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో అనుకుంటారు, అదే జరగాలి. నాకు తెలిసినటువంటి ఒక అక్కయ్య ఉంది. ఆ అక్కయ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ మాట ఏంటంటే, మా నలుగురు ఆడపిల్లలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తాం. ఇంకా వాళ్ళ పట్టు అంతే. గవర్నమెంట్ ఉద్యోగం ఎత్తేనే కానీ షేరింగ్ కాదు పెళ్ళి. అవతల ఎంత మంచోడైనా, పెద్ద పాస్టర్ గారైనా, భక్తిపరుడైనా, ఏ సంబంధం గవర్నమెంట్గా చేస్తామని చెప్పామా, ఉద్యోగం ఉన్నవాడికి చేస్తామని చెప్పామా, ఇంకంతే. ఇంకా మళ్ళీ మెట్టి దిగరాలి. మొత్తం మీద ఆ పట్టు మీద వాళ్ళు అండి ఒకరికో ఇద్దరికో చేయగలిగారు. తర్వాత మిగతా వాళ్ళకి చేయలేకపోయారు. వయసు ఇప్పుడు మనకి ఆ సమయంలో చేయాలి, కానీ మన గవర్నమెంట్ వస్తేనే చేస్తామని అలాగే ఉంటే ఎంతకాలం అలాగైతే ఎంతకాలానికి అవుతుంది అండి? ఇప్పుడు బాధపడిన ఉపయోగం ఏముంటుంది? ఒక తల్లిదండ్రులు అనుకుంటారు, ఒక ఎకరం పొలమనోడిగా చేస్తాను మా పిల్లల్ని, ఉమ్మకొని అలాగే చేయకపోయి ఏమనుకోవాలి? తల్లిదండ్రులు ఏమనుకోవాలి? మారు మనసు పొందిన కుర్రోడైతే, బాప్తిస్మం తీసుకున్న కుర్రోడైతే, ఆత్మ సంబంధమైన కుర్రోడైతే, దేవుని దృష్టిలో భక్తిపరుడైన పిల్లోడైతే చాలు, మా బిడ్డని ప్రేమగా చూసుకుంటాడు, అంతే చాలు మాకు అని అనుకోవాలి. కానీ ఆడికో వెనకాల ఆస్తుందా, ఎకరాలు ఉన్నాయా, సొంతలు ఉందా, బాగా డబ్బు ఉందా, ఇవన్నీ చూసుకుని చేస్తే ఆడేమో రోజు ఏడిపిస్తాడు, పేనం తెస్తాడు, రోజు ఫోన్ చేసి అమ్మ నాకు ఎలా ఉంటుందని, ఆ పిల్ల ఏడవా, మీరు ఏడవా, ఎందుకండి తలకాయ పోటు కదా. వీళ్ళు ఏమండి ఈ భక్తి గల పిల్లని తీసుకెళ్ళి ఎవడికో ఒక డబ్బు ఉందని ఎవడికో కట్టబెట్టారు. ఆడు రోజు తాగొస్తాడు. ఏం చేస్తాడన్నాడు? రోజు తాగొస్తాడు. తాగొచ్చిన కాడి నుంచి తిడతాడు. ఉత్తుపుణ్యాన్ని ఏం తప్పు ఉండదో, ఉత్తుపుణ్యాన్ని ఏదో రకంగా తిడతాడో ఏమండి, ఏదో రకంగా కొడతాడో, రోజు ఇదే గొడవ. ఆ పిల్లకి ఏమి సంతోషం ఉంటుందండి? ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భయముతో కూడిన పవిత్ర మీ ప్రవర్తన వలన వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టవచ్చును అంటున్నాడు. ఏమండి ఎంత శక్తి కలిగిన మాట చెప్పాడు. ఏమండి ఒక వ్యక్తిని రక్షించడానికి వాక్యానికి శక్తి ఉంటుంది. ఒక వ్యక్తిని రక్షించడానికి దేనికి శక్తి ఉంటుందండి? వాక్యానికి శక్తి ఉంటుంది. వాక్యం ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తుంది. ఒక ఆయన కరపత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. కరపత్రికలు అయ్యా తీసుకుని అంటే ఇష్టమైన వాళ్ళందరూ తీసుకుని వాళ్ళు చదివేసుకుని అండి అక్కడెక్కడో వెళ్తా పకోడీ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన, చదువుకున్న ఆయన. ఆ పకోడీ కట్టి ఆయన పొట్లం కట్టి పకోడీ కట్టించాడు ఒక ఆయనకి. ఈ పకోడీ తింటా ఏంటి అని చదివాడు ఆయన దాన్ని. ఆ వాక్యం, ఆ పత్రం కరపత్రికలో ఉన్న వాక్యం ఒక మాట ఆయన పట్టుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక్క మాట ద్వారా మారిపోయి దేవుని కోసం ప్రపంచం అంతా తిరిగాడంట. పెద్ద సేవకుడు అయిపోయాడంట. ఒక్క మాట అండి, ఒక్క మాట. ఒక ఆయన చచ్చిపోదామని సముద్రం ఒడ్డుని ఇంక దూకేద్దామని వెళ్ళాడంట. వెళ్తే ఎందుకో మరి అక్కడ ఏచన్న గారు ప్రార్థన పెట్టాడంట. అక్కడ ఆ ఏరియాలో బీచ్లో ఎందుకు పెట్టాడు ఆయన ప్రార్థన. ఆ మైక్ సౌండ్కి ఆ పాట వినపడుతుందంట. ఆయన పాట పాడుతూ ఉంటే ఆ పాట ఈయన దూకేద్దామని సముద్రంలోకి వెళ్ళిపోదామని 4 అడుగులు వేసుకుడికి ఆ పాట వినపడుతుందంట. ఆ పాట వినపడుతుంటే ఆ పాట ఆదరించిందంట ఆయన్ని. ఏదో బాధలు ఉంటాయి కదా, ఈ బాధలు నేను తట్టుకుని నేను చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ బాధలో ఆయనకు ఆదరణ కలిగించింది ఆ పాట. వెంటనే ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందా అని అలాగే ఆ సౌండ్ వైపు అలా నడుచుకుంటూ వచ్చాడంట. వస్తే కాసేపు నడిచి వచ్చేటప్పటికి అక్కడ మీటింగ్ జరుగుతుంది, చాలామంది కూర్చున్నారు. ఏసన్న గారు పాట పాడుతున్నాడు. వాళ్ళతో పాటు కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ వాక్యం విని, ఆ పాట విని ఆ బాధలన్నీ మర్చిపోయి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోసం మాట్లాడినట్టు నీ అప్పులు తీరుస్తాడు దేవుడు అని అన్నీ చెప్తుంటే, అబ్బా ఈ మాట వినపడపోతే ఈ పాటకి చచ్చిపోదును అని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవునికి ఇష్టమైన కుమారుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాడు. ఒక పాట ఒక వ్యక్తిని మారుస్తుంది, ఒక వాక్యం ఒక వ్యక్తిని మారుస్తుంది. అంత శక్తి వాక్యానికి ఉంది. ఇక్కడ అంటాడు, వాక్యము లేకుండానే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు రాబట్టవచ్చు అంటున్నాడు. ఇంకా రేంజ్ ఎక్కువ కదా అండి, ఇంకా రేంజ్ ఎక్కువ కదా. వాక్యమే ఒక వ్యక్తిని మారుస్తుంది, కానీ వాక్యము లేకుండానే ఆ భర్తకు వాక్యం అంటే ఇష్టం ఉండదు అండి. భర్తకు బైబిల్ అంటే తెలియదు, వాక్యం చదవడం, చర్చికి వెళ్తాం తెలియదు,
ఆడు చిన్నప్పటి నుంచి అలాగే బతికాడు, ఆడికి తీసుకెళ్ళి కట్టబెట్టారు. ఇప్పుడు నీ భర్తను మార్చాలంటే ఎలాగవుతుంది? నీ భక్తితో కూడిన, నీ భయముతో కూడిన, నీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యం లేకుండానే అతడిని రాబట్టవచ్చు దేవుడి దగ్గరికి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారా, ఇప్పుడు ఈ దినాల్లో భార్యలను చూస్తే భర్తకి వాక్యం తెలవనోనైనా రాబట్టొచ్చని దేవుని వాక్యం చెప్తుంటే, భర్తకు వాక్యం తెలిసిన భర్త సహనవంతుడైనా ఈమెను చూసి ఆడు మానేతాడు ప్రార్థన. అలాగ ఉంది ఇప్పుడు భార్యల ప్రవర్తన. అవునా కదా ఏమండి? ఇద్దరు చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే భార్య ప్రవర్తన, భార్యకు భయం లేకపోతాం, వాడు చెప్పిన వాడు ఏమైపోతాం, చిరాకు వచ్చేస్తాం, ఎన్ని చేసి ఆడు ప్రార్థనకి వెళ్ళి వాడు ఆడే మానేద్దాం అనిపిస్తుంది. అలాగ రివర్స్ అయిపోయింది ఇప్పుడు అంతా. ఈయన అంటారు, వాక్యము తెలియనోడైనా, వాక్యము అసలు అర్థం కానివాడైనా, చర్చికి రానోడైనా వాక్యము లేకుండానే నీ భయముతో కూడిన నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను దేవుని వద్దకు రాబట్టవచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియులారా, ఒక నలుగురు ఉన్నారంట ఫ్రెండ్లు, వీడితో పాటు ఇంకో నలుగురు ఫ్రెండ్స్. నలుగురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చదువుకున్నప్పటి నుంచి అంతా బాగా దోస్తులు. నలుగురు కూడా తాగుడు దగ్గర కూడా దోస్తులు, బాగా తాగుతారు. నలుగురికి వివాహాలైనవి. వీళ్ళ ముగ్గురికి మామూలుగా అన్యులతో వివాహం అయింది. వీడు అక్కడికే దేవుడు నిండిన పిల్లలన్నీ చేశాడు వాళ్ళ బాబు, ఈ పిల్ల బాబు. వీడికి పెళ్ళైనప్పటి నుంచి ఈ బిడ్డ భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తనతో ఈ వాక్యాన్ని బట్టి చాలా గడగడగడలాడిపోతా ఆడు 1:30 వచ్చిన రాత్రులు ఆ గుమ్మం కడబడి ఎప్పుడు వస్తాడా మా ఆయనకి అలాగ నిద్రపోకుండా, కొనుపాట్లు కూడా పడకుండా అలాగే కళ్ళు కాయలు కాసేలాగా చూస్తూ, ఆయన కొంచెం దూరంలో ఉండడం కానీ లేచి నిలబడి గడగడలాడతా అయ్యా ఆయన చేతులు పట్టుకుని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వేణీళ్ళు అప్పటికప్పుడు కాసి, అయ్యా స్నానం చేశారు, అయ్యా ఈలోగా కూర వండుతానని ఆ బిడ్డ ప్రవర్తన చేసేటికి మతిపోతుంది. ఇదేంట్రా 1:30 వచ్చినా ఇసుక్కోదు, కసుక్కోదు, కనీసం సనుక్కోదు, తిట్టదో, ఏమనదో, గడగడగడగడలు ఆడిపోతూ ఉంటుంది. ఏంటి ప్రేమ ఏంటి అని అడిగి బుర్రపాడైపోతుంది అడిగి ఈ బిడ్డ చాలా ప్రేమతో గబగబ వేడివేడిగా వండుకొచ్చి స్నానం చేసి లోపల ఆడికి కంచం కాడ పెడితే ఆడు తినగలిగే మూట్లో ఉండి తింటాడో, కొంచెం ఎక్కువైపోతే ఈ పిల్ల కలిపి పెడుతుంటే తిన్న తర్వాత అయ్యా పడుకోయని మంచం సదిరి పడుకోబెట్టి ఆడు పడుకున్న కాడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు నొక్కుతా మోకాళ్ళ మీద పడి ప్రభువా ఈయన్ని మార్చయ్యా అని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటాడు. అప్పుడే నిద్ర అవుతాడా అదేంటి? నేనేమి ఎంత తాగేసి వచ్చి రాగానే ఉత్తుపు నన్ను తిట్టేస్తుంటే, ఉత్తుపు నన్ను కొట్టేస్తుంటే మళ్ళీ ఇంత గడకలాడితే ఇలా ప్రేమగా ఎలా చూస్తుంది ఈ పిల్ల? అసలు ఈ పిల్లకి ఇంత ప్రేమ ఎలాగొచ్చింది నాకేం అర్థమవుతలేదని ఆడికి బొరపాడైపోతుంది. మళ్ళీ కాళ్ళు నొక్కుతుంది, చక్కగా భోజనం పెడుతుంది, వేడివేడిగా నీళ్ళు కాస్తుంది. ఏంటి ఈ పిల్ల ఎంత ప్రవర్తన ఏంటని ఆడికి అర్థమవుతుంది అసలు. అలాగ రోజులు గడుతున్నాయి. ఒక రోజున ఆయన నలుగురు కూడా మాట చెప్పుకుంటా మొత్తం ఆడు ఫస్టోడు మొదలెట్టాడు స్టోరీ. అరే ఎంతకాలం ఏదో సాగింది కానీ ఇంకా తాగుతాక మనకి మీతో పాటు నేను రాలేను రా అన్నాడు ఆడు ఫస్టోడు. యారా అన్నారు వాళ్ళు ముగ్గురును. మా ఆవిడ గొడవెట్టేస్తుందిరా, రోజును ఎక్కువైపోయిందిరా, ఇంకా ప్రతిరోజు సనుక్కుంటుంది, బాగా విపరీతంగా తిడుతుంది. నేను కొట్టి రోజులు పోని ఇప్పుడు తిరగబడిపోయి నా మీదకి రివర్స్ అయిపోతుంది. పరిస్థితి బాగోలేదురా, నాకేం వండుతలేదు, వెళ్ళి ఆకలితో ఉంటున్నాను, ఇంకా ఇసుకొచ్చేసిందిరా నాకు, ఇంకా రానురా, ఏమన్నా తెలవకుండా సీక్రెట్గా అన్నా ఎక్కడన్నా తాగుతాను కానీ ఇంక మనతో స్నేహం ఈ టైంకి కుదరదన్నారు. 9 అవ్వకుండా ఇంట్లో ఉండాలంటున్నారు. మా పిల్లలు కూడా ఏకమైపోయారురా, మరి ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు అంటాడు. తాగుతూ మానేస్తానంటలేదు, ఇలాగ 1:30 దాకా వండతాం కుదరదా అని చెప్తున్నాడు. రెండో వాడు ఇంకొక అడుగు వేసి నిన్ను తిడుతున్నారు అంతే, నన్ను కొడుతున్నారు మా వాళ్ళు అన్నాడు అంటాడు. భార్య పిల్లలు కూడా కొట్టేస్తున్నారంటండి. మూడో వాడు చెప్పాడు ఇంకో స్టెప్ ఎక్కి ఇంకా చిత్రహింసలాడుతున్నాను అని చెప్పాడు అంటాడు. వీడి దగ్గరికి వచ్చి గీడానంట, నేను 1:30 వెళ్ళిన నా భార్య తలుపులు తీసి తలుపు కాడ కూర్చేసుకుని అలా సొత్త ఉంటుంది, కొన్నిపాట్లు కూడా పడకుండా నన్ను కొంచెం దూరంలో చూసి గబగబా ఎదురొచ్చి పట్టుకుని తీసుకెళ్తుంది అని వ్యవహారం అంతా చెప్పాడంట. చెప్పేసరికి వాళ్ళందరూ పక్క నవ్వి, ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి మాకు తెలుసురా, నువ్వు పెద్ద ఎదవ్వని, బాగా తిడతావని, కొడతావని కూడా మాకు తెలుసురా, మా ముగ్గురి మీద ఎక్కువ నువ్వే తాగుతావురా, నిన్ను గడగలంతా తీసుకెళ్ళిపోయి ఇంత అడగబడిగా చూస్తుందా, ఎందుకురా అబద్ధాలని వీళ్ళు ఎటకారం హేళన చేస్తున్నారంట. ఆడు అన్నాడంట, ఒరే నేను నమ్మకపోతే ఈరోజు నాతో పాటు రండి మా ఇంటికి అన్నాడంట. రండి అంటే స్వద్దం వీడి గొడవ తేల్చేద్దామని 3-4 వెళ్ళారంట. వెళ్తే ఆడు చెప్పినట్టే గుమ్మం కాడ కూర్చుందంట.
భర్తను గుర్తించగానే గబగబ లేచి భర్త దగ్గరికి వెళ్ళి భర్తను పట్టుకుని లోపల తీసుకెళ్ళిందంట. ఆ భర్త పాటు అన్నయ్యలు మీరు కూడా వేణీళ్ళు పెడతానందంట. వీళ్ళ ముగ్గురికి పొరపాడైపోయింది. ఇదేంటి నా భర్తను పాడు చేసేవాళ్ళు మీరేనా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఇవాళ భలే కనపడ్డారని ముగ్గురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దేమో అని వాళ్ళు అనుకుంటే అన్నయ్యలను ప్రేమగా మాట్లాడుతుందంట. వాళ్ళకి పొరపాడైపోయింది, ఏం మాట్లాడితే ఏం తెలుస్తుంది వాళ్ళకి. గబగబ నీళ్ళు పెట్టిందంట. ఈయనకేమో బాతుల్లో తోడు పెట్టేసిందంట, వాళ్ళకి బయట పెట్టేసిందంట స్నానం చేయమని. ఇదేంటిరా ఎంత ప్రేమగా ఈ పిల్ల ఎవర్రా ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, ఎంత ప్రేమగా గడగడలాడుతుంది చూస్తుందని వాళ్ళకి అర్థమవుతలేదు ఏమండి. స్నానాలు అయిపోయినాయి అందరికీ. అనిల్ ఒక్క 10 నిమిషాలు అని చెప్పేసి నలుగురికి సరిపడా వండుకొచ్చేసిందంట. అన్నం ముందే వండేసుకుంటుందేమో, కూర ఏదో తొందరగా అయిపోయి కూరలు ఉంటాయి కదా, మీకు తెలుస్తుంది కదా 10 నిమిషాలు అయిపోయి కూరలు ఏదో వండుకొచ్చేసిందంట. వండుకొచ్చేస్తే గబగబా పెట్టేస్తే తిని అయ్యి బాబోయ్ చాలా ప్రేమగా చూస్తుందిరా ఈ పిల్ల అని వాళ్ళకి దుఃఖం ఆగుతలేదంట. ఇంటికి వెళ్తే చెత్త కొట్టేస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు అండి. తలుపులు తీయకుండా బయట వదిలేస్తే దోమలు కుట్టేస్తున్నాయి. ఒక్కొక్కరు ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది అక్కడ ఇంటికాడ. ఇక్కడేమో ఎంత ప్రేమగా ఉంది అక్కడ వ్యవహారం. ఏంటి బిడ్డ ప్రవర్తన ఏంటని వాళ్ళకి అర్థమవుతలేదు. తర్వాత భోజనం చేసేసిన తర్వాత అన్నయ్యలు మీరు పడుకోండి అని చెప్పేసి బయట పడుకోమని బయట వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసిందంట. వాళ్ళు బయటకు పోయి పడుకున్నారు. తలుపులు వేసేసి ఇతన్ని పడుకోమని అంటే పడుకున్నాక కాళ్ళు నొక్కుతుందంట. ఆడు చెప్పింది నిజమో కదా, నేను కిటికీలను చూస్తున్నారు, మళ్ళీ కాళ్ళు నొక్కుతుంది అని చెప్పాడు కదా, నిజమో కదా అని చూస్తుంటే నిజంగా నొక్కుతుందంట. మోకాళ్ళు లేచిందంట, ఏడుతో ప్రార్థన చేస్తుందంట. అయ్యో బాబోయ్ ఆడు చెప్పిందంతా నిజమేరా అని వీళ్ళకి నిద్ర రావట్లేదంట. అలా కూర్చుని బయట కూర్చుని ఇలాంటి భార్య మనకు కూడా ఉంటే ఎంత బాగుండ్రా, ఈ పిల్ల ఇలాగ ఎంతగా ప్రేమ చూపిస్తా కారణం ఏంటి అని రాత్రి అంతా ఆలోచించుకున్నా అంటే ఏం అర్థం అవ్వలేదంట. పొద్దున్నే ఈ బిడ్డలు వేసి ఆ వాకలు తుడుచుకుంటూ ఎలుతురు చేసుకుని బయటికి వెళ్ళి వాకలు తుడుతుందంట. అలా ముగ్గురు లేచి అన్నారంట, చెల్లెమ్మ అన్నారంట. అన్నయ్యలు ఏంటని అంటే అమ్మ మాకు భార్యలు ఉన్నారా మా ముగ్గురికి, అసలు సంబంధం లేదమ్మా, నీకు ఇంత ప్రేమ ఎలాగ వచ్చిందమ్మా అని అడిగారంట. అయ్యా నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా, నేను ఇప్పుడు ఈ ఫలంగా ఈ క్షణంలో చచ్చిపోతే పరలోకం వెళ్తానయ్యా, దేవుడి దగ్గరికి వెళ్తాను. మా ఆయన ఈ క్షణం చచ్చిపోతే నరకం పోతాడయ్యా, అందుకని రోజు కాళ్ళ కడబడి ఏడుతున్నానయ్యా, పరలోకం వచ్చేలాగా ప్రభు మార్చి ప్రభుని ఏడుతున్నానయ్యా అని చెప్పిందంట. అయ్యి బాబోయ్ ఇలాంటి దుర్మార్గుడైన భర్తనే పరలోకం రావాలని ప్రేమతో కోరుకుని ఇంత ప్రేమగా చూస్తున్నామమ్మా అని వాళ్ళకి నిజంగా కళ్ళంట నీళ్ళు గిరగిర తిరిగినాయి అంటండి. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, రోజు నన్ను తిడతాడు కదా, రోజు నన్ను కొడతాడు కదా, ఏదో ఒక రోజు గట్టిగా ఈతలకో తగిలి నేను చచ్చిపోతే నేను అర్జెంటుగా పరలోకం వెళ్ళిపోతాను, ఆయన నరకం బాగకూడదని ప్రార్థన చేస్తున్నానండి అందంట. అంటే నిన్ను కొట్టేసినా బాధ లేదు, నిన్ను చంపేస్తాడని తెలుసు చచ్చిపోయినా బాధ లేదు, ఆడు మాత్రం నరకంకి వెళ్ళకూడదని ఆడికి ప్రేమ చూపిస్తున్నావమ్మా అని వీళ్ళ ముగ్గురు అన్నారంట. అమ్మ నువ్వెంత ప్రేమ చూపించాక నీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూసి ఆ దేవుడు మేము కూడా నమ్ముకోవాలి అనిపిస్తుందమ్మా, రేపు పొద్దున్న చర్చికి వస్తామా ముగ్గురు కూడా, అది ఎక్కడో చెప్పమ్మా అడ్రస్ చెప్పమన్నారంట. ఈ రోజు నుంచి తాగితే ప్రమాణం అని ప్రమాణం చేశారంట. ఈడు లోపల నిద్రోదన ట్యాక్ చేస్తాను ఆడు అన్నీ అంటున్నాడు అంటాడు. అప్పుడు ఆడు కూడా గబగబ దుప్పటి తీసి వచ్చి ఏయ్ ఏంట్రా మీకన్నా ముందు నేను అన్నీ అన్నాను, నేనే చర్చికి వస్తాను రేపు పొద్దున్న, నేను కూడా తాగనని చెప్పాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ పవిత్రమైన ప్రవర్తన, భయముతో కూడిన ఈ ప్రవర్తన భర్తతో పాటు ఇంకో ముగ్గురిని మార్చింది. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం ఏమైనా చెప్పిందా? వాక్యం చెప్పిందా ఏమండి? ఏం చెప్పింది? పవిత్రమైన ప్రవర్తన. ఏమండి? పవిత్రమైన ప్రవర్తన, భయముతో కూడిన ప్రవర్తన. చాలామంది భార్యలకి భర్త అంటే భయం ఉండదు. ఏమండి? భర్త అంటే ఏముండదు? భయం ఉండదు. ఆయన దారిని ఆయన వస్తాడు, వచ్చాడు అనుకుంటారు. ఇక భయం ఏమి ఉండదు, గడగడలాడుతూ ఏమి ఉండదు, భయం ఏమి ఉండదు. గబగబా ఏమండి అందుకని మంచిలు ఎత్తు ఉండదు, అది టీ కాసి కొత్త ఉండదు, ఏముండదు. ఏదైనా అడిగితే చేతులు లేవా కాచుకో, నేను చేతులు లేవు తెచ్చుకో నీళ్ళు అని ఇంక ఏదో రివర్స్ కొనుక్కుంటాం ఆడి పేనం తెస్తారు. ఇంకా అండి అలాగ ఉన్నారు భార్యలు. కానీ భార్యలకు ఎలా ఉండమని చెప్తుంది వాక్యం? చెప్పండి ఎలా ఉండమని చెప్తుంది? భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన. అవతలుడు ఎంత దుర్మార్గుడైనాడు మనసును మార్చి దేవుని అందుకు రాబట్టవచ్చును అని నీ ప్రవర్తనకి అంత శక్తి ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినవి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనకి అంత శక్తి ఉంది, పవిత్రమైన ప్రవర్తనకి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమండి? నేను నా ప్రవర్తన కరెక్ట్గా లేకుండా ఎన్నో వైపు చూడండి, నా ప్రవర్తన కరెక్ట్గా లేకుండా నేను బూతు మాటలు ఆడేస్తా,
లేచి నిలబడి, దేవుని బిడ్డలారా మీరందరూ బూతులు మాట్లాడకూడదని పళ్ళ గుద్ది వాక్యం చెప్పేస్తే మీకు ఎవరికైనా వినబద్దు అవుతా? ఏమండి మీరు ఏమైనా మారతారా? ఈ తండ్రి తాగేత ఆయ్ అని కొడుకుని నువ్వు తాక్కూడదురా అని వింటాడా? వాక్యానికి శక్తి ఉంది, కానీ వాక్యం చెప్పేవాడు దాన్ని అనుసరించి భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన అతడు ప్రవర్తిస్తూ ఆమె ప్రవర్తిస్తూ ఉంటే ఆ వాక్యముతో కూడిన ఆ పవిత్రమైన ప్రవర్తన అవతలోని మార్చే శక్తి కలిగి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇంకా చూడండి పిల్లలు, 1 తిమోతి 3:11 చూస్తే అంటాడు, మీరు భయము కలిగిన భార్యలైతే పవిత్రమైన ప్రవర్తన మీకుంటే కొండెములు చెప్పకూడదు అన్నాడు. ఏం చెప్పకూడదంట? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభయంగా తల్లి మితానుభవము గలవారును అన్ని విషయములలో కొన్ని విషయాలా అన్ని విషయాలా ఏమండి ఇలా చూడండి అమ్మ, కొన్ని విషయాలా అన్ని విషయములలో ఏముండాలంటండి? నమ్మకం ఉండాలి. అన్ని విషయాలంటే ఎన్ని? ఆ భర్త బయటికి వెళ్ళి రోజు కష్టపడి ఇంటికి వస్తాడు, రాగానే అతడికి మంచి ఇద్దామని ఉండదు, టీగా చేద్దామని ఉండదు, గబగబ అన్నం పెడదామని ఉండదు. అతడు అలాగ బట్టలు అక్కడ ఎట్టి స్నానానికి వెళ్తే జేబులు ఎత్తుకుంటారు. అవునా కదా? అవునా కదా? ఎంత తెచ్చేటి, ఎంత సంపాదించేటి, ఏటో అన్నీ నెత్తుకుంటారో ఏమండి. ఈలాగా వీళ్ళకి ఏదో అవసరం వస్తే సరిపడా తీస్తారు, పక్కన పెడతారు. అవునా కదా? నమ్మకం ఉండాలి. ఏముండాలండి? ఎంత ఉన్నా అలా పెట్టేసిపోతే నేను ఎంత పెట్టిన అంత ఉంటుందని నమ్మకం ఉండాలి భర్తకి. అన్ని విషయాలంటే ఆయన అప్పుడే 10 కేజీలు బియ్యం 5 కిలోల ఉల్లిపాయలు అయ్యి తెస్తాడు, వారం కూడా అవ్వదు ఏమండి. వాళ్ళిద్దరే మొత్తం అయిపోతాయి ఏమండి. అని లిస్ట్ మళ్ళీ ఆదివారం మళ్ళీ రాసిచ్చేస్తారు. అదేంటమ్మా మొన్నే కదా 10 కేజీలు లేకపోతే మూట తెచ్చాను అప్పుడే అయిపోయినాయా అంటే అయిపోయినాయండి అంటారు. అంతే. ఎలాగైపోతాయి? ఈ పక్కింటి ఆవిడ ఫ్రెండో, ఎదురింటి ఆవిడ ఫ్రెండో, ఆవిడకో కనిచ్చేస్తారు, ఈవిడికో కనిచ్చేస్తారా? వీళ్ళ దృష్టిలో పెద్ద హీరో ఈవిడి ఏమండి, ఆయన దృష్టిలో అయిపోయినాయండి. మళ్ళీ ప్రతి విషయంలో ఏముండాలి? ఇంట్లో వస్తువుల విషయంలో కానివ్వండి, ధనం విషయంలో కానివ్వండి, ఏమండి నా భార్య ఇంటి దగ్గర ఉంది, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అని భర్త ఆలోచించేలాగా ఉండకూడదు. ఏం చేస్తున్నాను అత్తమాని ఫోన్ చేసేలాగా ఉండకూడదు. అత్తమాని వీడియో కాల్ చేసి ఇంటికాడే ఉందా బయటికి వెళ్ళిందా అని అనుమానం పడేలాగా ఉండకూడదు. ఏముండాలి ఆయనకి? నా భార్య నిక్కర్చిగా ఉంటుంది అన్న ఒక నమ్మకం ఉండాలి. డబ్బులు అలా వదిలేస్తే ముట్టుకోదన్న నమ్మకం ఉండాలి ఏమండి. సరుకులు తెస్తే సరుకులన్నీ కూడా కరెక్ట్గా వాడుతుందన్న నమ్మకం ఉండాలి. ఎవరికి ఇవ్వదన్న నమ్మకం ఉండాలి ఏమండి. ఒకవేళ ఇవ్వడంలో తప్పని చెప్పట్లా, ఇస్తే చెప్పేవాళ్ళు వద్దా, అయ్యా పలానా వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇద్దామనిపిస్తుంది అయ్యా అని అడిగి ఆయన సరే ఇయ్యమ్మంటే ఇచ్చుకో, ఇప్పుడే పోయిందే ఉంది ఏమండి. అయితే ప్రతి విషయంలో ఏముండాలంటారు? నమ్మకం ఉండాలి భార్యకి. ఇప్పుడు నమ్మకం లేకపోతే ఏంటంట అర్థం? భయము నుండి పాపము చెయ్యకూడదు అన్నాడు. ఇప్పుడు నమ్మకంగా నీ భర్తకు ఉంటే నువ్వు పాపం చేయట్లేదు అని అర్థం. నమ్మకంగా ఉండలేదు అంటే ఏంటి అర్థం? పెద్ద పెద్ద పాపాలు చేసే అక్కర్లా, అసలు నమ్మకమే నీ మీద కలుగుతలేదు అతగాడికి అంటే నువ్వు పాపం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే దేవుని దృష్టిలో పాపం అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మీరు నమ్మకముగా ఉండండి. ఉండవలేని అన్నాడమ్మా అక్కడ ఏమన్నాడరా? నమ్మకముగా అన్ని విషయములలో ఉండవలను అన్నాడా? ఉండొచ్చు మీ ఇష్టం అన్నాడా? అమ్మ అక్కడ పాయింట్ ఎలాగుంది? మీకు సాధ్యమైతే ఉండవలను అన్నాడా? పోనీ కొన్ని విషయాల్లో ఉండండి, కొన్ని విషయాల్లో పర్వాలేదు అన్నాడా? అమ్మ అన్ని విషయాలు అన్నాడా? ఏమన్నాడు చూడరా? అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండవలను అన్నాడు. మరి కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు, కొన్ని విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటావు, మరి కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండవే. మరి అంటే నువ్వు పాపం చేసేస్తున్నావనా లేకపోతే పాపం చేస్తలేదనా? అంతే కదా. 100కి 90 మార్కులు వచ్చేటండి, మరి 10 పోయినట్టేగా ఏమండి. 90 మాకు అని అంటే మిగతా 10 అయ్యిరా అని అడుగుతున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా పాయింట్ ఏమండి? 100కి 90 అండి, అందరిలో ఫెయిల్ అయిపోలేదండి, నిజమేనండి. ఆ 10 కూడా మరి కావాలని అంటున్నాడు. మరి 10 కూడా సంపాదించుకోరా అంటున్నాడు. తప్పేమనుందా ఆయన అడిగితే? ఏమండి
90 దాకా వచ్చావు కదా 10 కూడా కష్టపడరా 100 తెచ్చుకోరా అంటాడు. తప్పేముంది ఏమండి? ఈ చిన్న విషయంలో కూడా ఎందుకు తప్పిపోకని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు కొండెములు చెప్పకూడదు అంటున్నాడు. చాలామంది స్త్రీలలో ఎక్కువగా ఉండే లక్షణం, మగోళ్ళు ఏమండి అంత పెద్దగా పట్టించుకోరు. ఏ పనికి వెళ్ళాడో పని చూసుకుంటాడు, వచ్చేసరికి పెద్ద తలకాయ పూట ఉండదు. 10 మంది ఏమంటే సొక్కాయి ప్యాంట్ ఉన్నా గొడవ రాదంట. 2 పిలకలు ఉంటే గొడవ వచ్చేది. అది పెద్ద సూత్రం పెట్టారు. వీళ్ళకి ఏదని తెలిస్తే ఏమండి వెళ్ళిపోయి కోడలు కూడా అత్తగారికి చెప్పేస్తారు, అత్తగారు కూడా కోడలు చెప్పేస్తారు, అన్నగారు కూడా తమ్ముడు చెప్పేస్తారు, తమ్ముడు కూడా అన్నగారికి చెప్పేస్తారు, వేసేస్తారు అగ్గిపోలు అంతే. తగులు వెళ్ళిపోతుంటుంది. కొండెములు చెప్పే లక్షణం ఉండకూడదు. ఏముండకూడదండి? కొండెములు చెప్పే లక్షణం ఉండకూడదు. నీకేదని తెలిసింది, ఎక్కడ తెలిసింది అక్కడ మర్చిపోవటం మంచిది. ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగితే నిన్ను నీ మీద బాధ్యత పెడితే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి ఏదన్నా చెప్పని నీ పై అధికారి నీకు ఆర్డర్ ఇస్తే అప్పుడు నువ్వు అంతవరకే కనుక్కొని చెప్పవచ్చును, అడగకుండా చెప్పకూడదు. ఏమండి? బాగోదు అలా చెప్తే. కొండెములు చెప్పకూడదు, నమ్మకమైన వారుగా ఉండాలి అన్నాడు. ఏమండి? అలాగుంటే మనం పాపం చేయట్లేదని అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా ఏమంటాడు? ఎఫ్సీ పత్రిక 5:24 వచనంలో ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలను అన్నాడు. ప్రతి విషయంలోనా? కొన్ని విషయాల్లోనా? చూడండి తొందరగా మాట. ఎఫ్సీ అది భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. ప్రతి విషయం అంటే అమ్మా ప్రతి విషయం అంటే ఇంకా A to Z, ఇంక అన్నీ ఎవరిని చెప్పక్కర్లేదు, మీరు అమ్మాయికులేం కాదు. ప్రతి విషయం అంటే ఏమండి ఇంట్లో ప్రతి విషయం, వ్యక్తిగతమైన విషయం, బయట విషయం, అన్ని విషయాల్లో నువ్వేదైనా చెప్పావు, ఆయన అలా కాదు ఇలాగ అన్నాడు, ఏం చేయాలి? లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. అలా లోబడితే గొడవ రాదు, తలకాయ పూట ఉండదు, సమాధానంగా ఉంటుంది, బాగుంటుంది సంసారం. అది అర్థం చేసుకోండి. మరి మాకు కూడా ఉంటుంది, మా నిర్ణయం మా ఇష్టం అని జెండా పట్టుకుంటే గొడవలు తర్వాత. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండొచ్చు అన్నాడా? ఏమన్నాడు అక్కడ? కరెక్ట్గా చూడమ్మా. ఉండొచ్చు, పర్లేదు, కొన్ని విషయాల్లో అన్నాడా? ప్రతి విషయంలో లోబడవలెను అంటే ఖచ్చితంగా ఆజ్ఞాపించినట్టుగా చెప్పాడా? ఏమండి? మరి ఒకవేళ నువ్వు ప్రతి విషయంలో లోబడతలేదంటే నువ్వు పాపం చేస్తున్నట్టా కాదా? ఏమండి? అవునా కదా? అంతే కదా? కాబట్టి పిల్లలు, మరి నేను పెద్ద పెద్ద పాపాలు ఏమి చేయట్లేదు, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళను, చాలా పవిత్రంగా ఉంటాను, ప్రార్థన చేసుకుని ఉంటాను, కానీ భర్త మాట వినను అంటే పాపం చేస్తున్నట్టే కదా? అంతే. పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యు, చిన్న చిన్న అన్నీ దేవుని దృష్టిలో అది కూడా చిన్న పాపం అని నీకు అర్థం అవ్వక ప్రతి మాట వినాలేటి అన్నట్టుగా కొన్ని మాటలు ఎదిరించి ఎత్తే అది కూడా దేవుని దృష్టిలో అది పాపమే అన్నట్టు చెబుతున్నాడు. ఆ చిన్నవి కూడా చేయకుండా నీకు దేవుని భయం ఉండాలి. భర్త అంటే భయం ఉండాలి. భయము కలిగి ఉన్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి చిన్న విషయాల్లో చాలా క్రైస్తవులమైన బిడ్డలు మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండి చిన్న విషయమైన భర్తకి లోపడాలి. అండి మీ పవిత్రమైన ప్రవర్తన చూసి అతడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఇలాంటి బిడ్డను మనం నిష్ఠూరు పెట్టకూడదు, చాలా ప్రేమగా ఉంటుంది, నన్ను చాలా ప్రేమిస్తుంది, లోబడుతుంది, చెప్పిన మాట ఉంటుంది, ఇలాంటి బిడ్డను నేను ఏడిపించకూడదు, ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది, నా కాళ్ళకాడబడి ప్రభా మార్చని ప్రార్థన చేస్తుంటుంది అని అతడి జీవితం మీద చిరాకు వచ్చి రేపు వచ్చేవారు నేను వస్తాను ప్రార్థన కానీ ఇలాగా దేవుడు మార్చేస్తాడు నీ ప్రవర్తన బట్టి. దేవునికి స్తోత్రం కలిగినవి. చాలా సంఘాల్లో అండి ఆడబిడ్డలు వస్తుంటారు, పురుషులు రారు, భర్తలు రారు. ఎందుకు రావట్లేదు? అది నా లోపమే అని కొంచెం మనం ఈ పవిత్రమైన ప్రవర్తనను, భయముతో కూడిన ప్రవర్తనను మనం ప్రవర్తిస్తే వాళ్ళని కూడా మనం రాబట్టవచ్చు. ఇంకా కొంచెం ఎదగమని చెప్తున్నాడు దేవుడు. ఇంకా కొంచెం ఆత్మీయతలు కొంచెం ఇంప్రూవ్ అవ్వమని చెప్తున్నాడు. ఇంకా ఆత్మలను రక్షించమని చెప్తున్నాడు. ఆయన దృష్టిలో ఇంకా పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు. ఏమండి ఇప్పటికే భక్తి చేస్తున్నారు, మంచిది, ఇంక ఇది సరిపోదు నాన్న అని చెప్తున్నాడు. 90 వచ్చినోడికి ఏం చెప్తారు? ఇంకా 99 దాకా వెళ్ళరా అని చెప్తారు. చాలా సూపర్, ఓకే అనరు ఎవడను. ఏమండి 90 దాకా వచ్చావు, ఇంకా కొంచెం కష్టపడి అన్న, ఇంకా కొంచెం కష్టపడు, స్టేట్ ఫస్ట్ వచ్చావు, దేశానికి ఫస్ట్ రా, ఇండియా ఫస్ట్ రా అని ఇంకా ప్రోత్సహిస్తారా లేదా? ఏమండి ప్రోత్సహిస్తారా లేదా? అలాగున్న మనం
ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ 2:12 త్వరగా. నా ఎదుట ఉన్నప్పుడు అన్న దగ్గర నుంచి, నా ఎదుట ఉన్నప్పుడు నేను మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఎదురుగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎదురుగా ఉన్నప్పుడు, నా వైపు చూడండి, పాస్టర్ గారు ఎదురుగా ఉన్నప్పుడు ఇక్కడున్న మీరందరూ కూడా మీ రక్షణను కాపాడుకున్నారు. మీ రక్షణ ఏం చేశారు? కాపాడుకున్నారు. చాలా భయభక్తులతో మీరు భయముతోనూ వణుకుతోనూ మీకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు పాస్టర్ గారు అంటే పౌలు గారు ఏం చేశాడంటే, ఇక్కడ సంఘంలో 3 రోజులు వాక్యం చెప్పి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఊరు వెళ్ళి ఇలా ఉత్తరం రాశాడు. నాన్న, మీరు నేను ఉన్నప్పుడు భయంతో వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుకున్నారని నాకు తెలుసు. ఇప్పుడు నేను మీ మధ్యన లేని ఈ కాలమందు కూడా మీరు అంతకన్నా ఎక్కువ భయంతో, ఎక్కువ వణుకుతో మీరు మీకు ఇచ్చిన రక్షణను కొనసాగించండి అన్నాడు. అండి, ఇప్పుడు పాస్టర్ గారు ఎదురుగా ఎంతైతే భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకుంటున్నామో, ఆయన లేనప్పుడు కూడా ఇంకా ఎక్కువ భయంతో, ఇంకా ఎక్కువ వణుకుతో మన రక్షణను మనం కాపాడుకోవాలి, కొనసాగించాలని చెప్తున్నాడు. అండి, సాధారణంగా నా వైపు సాధారణంగా పాస్టర్ గారు ఎదురుగా ఉంటే ఆ భయం, ఆ వణుకు వేరేగా ఉంటుంది. పాస్టర్ గారు వెళ్ళిపోతే ఆ తేడా వస్తుందా రాదా? ఇప్పుడు మీ ఇల్లుని దర్శించాలని నేను బయలుదేరాను అండి. మన సంఘస్థులందరి ఇల్లు దర్శిద్దామని నేను బయలుదేరాను. నేను ఇంటికి వచ్చి మీ బెల్ల కొట్టాను. మీరు తలుపు తీసి అలా చూడగానే నేను కనపడ్డాను. అయ్యగారు ఒక్క నిమిషం అండి అని లోపలికి వెళ్ళి, లోపలేమో సినిమా ఆడుతుంది, ఇంకోళ్ళ ఇంట్లోనేమో సీరియల్ ఆడుతుంది, ఇంకోళ్ళ ఇంట్లోనేమో ఇంకేదో ఆడుతుంది, ఇంకోళ్ళ ఇంట్లో ఏదో తేడాగా ఉంది అండి. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళగానే అలా చూసి, అయ్యగారు ఒక్క నిమిషం అండి అని. ఒక ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట, బట్టలు అండి, ఉతికేసిన బట్టలు మంచం నిండా ఉన్నాయంట. వాళ్ళు ఏం చేశారు, అయ్యగారు ఒక్క నిమిషం అని ఇంటి బయటే పెట్టేసి పాస్టర్ గారిని, ఇప్పుడు ఆ బట్టలన్నీ కనపడకుండా ఆవిడ తీసేసి ఎక్కడో పెట్టేసింది, మొత్తం పెట్టేసి అప్పుడు తలుపు తీసి రండి అయ్యగారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ నిలిటాడికి ఇల్లు ఎలాగ ఉండాలా? నా బిడ్డలు చాలా క్రమం కలిగిన బిడ్డలు, చాలా పద్ధతిగా ఉంటారని అనుకోవాలి. ఇప్పుడు అది విషయం అండి. చిన్న ప్రార్థన చేసి వచ్చేసాక మళ్ళీ ఏంటి తెచ్చి మంచి మంది వేస్తారన్నమాట. ఇంకో ఇంటికి వెళ్తే సినిమా ఆడేస్తుంది కదా, అలా చూడగానే అమ్మ పాస్టర్ గారు వచ్చాడు, అయ్యగా ఒక్క నిమిషం ఆయన ఎన్ని ఆపేసి అండి, యేసు ప్రభు ఛానల్లో దేవుడు పాట తప్ప ఇంకేం రాదు కదా, అది పెట్టేసి అండి, అప్పుడు అయ్యగారు రండి, అబ్బా నా బిడ్డలే ఎంత మంచి బిడ్డలో, దేవుడు పాట తప్ప ఏమీ రాని ఛానల్ పెట్టారు, దేవానికి స్తోత్రం నాయన అని ప్రార్థన చేసి పాస్టర్ గారు అలాగే వెళ్ళిపోయాడా పాస్టర్ గారు? మార్చావా ఛానల్ మార్చావు? అలా కాదంట. ఎలాగా మరి? ఎదుట ఎలాగున్నామో ఒక ఇద్దరు స్త్రీలు పైపు కాడ నీళ్ళు పెట్టుకుందామని లైన్లో ఉన్నారంట. లైన్లో ఉంటే వాళ్ళిద్దరే ఉంటారు, ఇంకా 10 మంది ఉన్నారు అండి. ఈ లైన్లో తేడా వచ్చింది, వీళ్ళిద్దరి బిందులోనూ తేడా వచ్చింది, వీళ్ళిద్దరికే అండి. ఆవిడేమో దేవుడి గురించి తెలదు అన్నిరాలు, ఈవిడేమో యేసుప్రభు గురించి తెలిసిన బిడ్డ. ఆవిడికి తేడా వచ్చింది. ఆవిడ బింది వెనకాల ఉండాలి, 3 దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఈవిడ గామని ఎంత ఉంది. దగ్గరికి వచ్చాక నువ్వు నా వెనకాల కదా ముందుకు వచ్చేబెట్టని అడిగితే ఆవిడ అడ్డం జరిగింది, రివర్స్ అయిపోయి మొదలెడితే మరి ఈవిడ ఎంత దేవుడి బిడ్డైనా 2-3 మాటలు అన్నాక ఈవిడికి లోపల ఉన్న ఇంకొక ఆవిడికి మెలకు వస్తుంది కదా, అక్కడ ఓపెన్ అయ్యి ఏమిటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని మొదలెట్టింది ఈవిడి. ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు. ఆ ఈదులోకి పాస్టర్ గారు ఎందుకు వచ్చాడో పాపం మనకు వచ్చాడు. అంత దూరంలో చూసింది చర్చికి వెళ్ళి బిడ్డ, అమ్మ బాబా పాస్టర్ గారు వచ్చాడని టక్కుమని మారిపోయింది అంతే మొత్తం. అప్పుడు దాకా ఏం మాట్లాడింది తెల్లగానే అప్పుడు మొదలెట్టింది, మీ అమ్మకి స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం, మీ అప్పకి స్తోత్రం, మీ చెల్లికి స్తోత్రం, మీ అన్నకి స్తోత్రం, మీ తమ్ముడికి స్తోత్రం అంటుందంట. అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆవిడ అంటుందంట, ఇదొక కొత్త రకం తిట్టు అనుకుంటా, ఇది నాకు ఎప్పుడు తెలవదు అని ఆవిడ అంటుందంట. నీ అమ్మకే స్తోత్రమే, నీ బాబుకే స్తోత్రమే అంటుందంట ఆవిడ. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక నా బిడ్డలు ఎంత మంచి బిడ్డలో, పైపు కాడ కూడా నీళ్ళ కాడ కూడా స్తోత్రాలు చెప్పుకున్నారు. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభు అని ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు ఎదరికే. అలా చూసి కాదు ఎదరికెళ్ళనిచ్చి
అప్పుడు మళ్ళీ మొదలెట్టిందంటే చర్చికి వెళ్ళి ఆవిడ, ఏంటి ఇందాక ఎగస్టాలు చేస్తున్నావు అని మళ్ళీ పాత మొదలెడితే ఇదేంటి ఇప్పుడు దాకా ఏరే తిట్లు తిట్టింది, మళ్ళీ మామూలు తిట్టుకు వచ్చేసింది ఏంటి అని ఆవిడకి ఆత్మవలదంట అండి. ఇప్పుడు మనం దైవ సేవకుడు ఎదురుగా ఎంత భయముతో ఎంత వణుకుతో మన రక్షణను కొనసాగించుకుంటున్నామో, దైవ సేవకుడు మన ఎదురుగా లేనప్పుడు కూడా ఏం చేయాలి? అంతే భయముతో మన రక్షణను కొనసాగించాలి, కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఆ భయము, ఆ వణుకు దైవ సేవకుడు ఉన్నాడా లేడా అన్నది కాదు పాయింట్. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, నా అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? అమ్మ నా వైపు చూడండి. నేను నా మీద ఎట్టుకుంటున్నాను, మీరు ప్రతి ఒక్కళ్ళు మీ మీద ఎట్టుకోండి అండి. మీ రంగు ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? మీ భర్త ఎదురుగా ఉన్నప్పుడు అండి మీరు చాలా భయంగా ఉంటారు కదా, చాలా మంచిగా ఉంటారు. మీ పిల్లల ఎదురుగుండా ఉన్నప్పుడు అండి మీరు చాలా కరెక్ట్గా ఉంటారు అండి. ఒక్కసారి ఒక టైంలో మీ భర్త దగ్గర లేడు, మీ పిల్లల దగ్గర లేరు, ఎవ్వరూ లేరు, ఇంట్లో మీరు ఒక్కలే ఉన్నారు అండి. అప్పుడు అసలుడు బయటకు వస్తాడు, అప్పుడు లోపల ఉన్న అసలు స్త్రీ బయటకు వస్తుంది. అవునా కదా అండి? ఇప్పుడు పిల్లలు పక్కనే ఉన్నప్పుడు అండి తల్లి సెల్ ఫోన్ ఆన్ చేసి సినిమా పెట్టుకుంటుందా? వాళ్ళ నాన్న చూడండి, పిల్లలకు కూడా చూడనెత్తలేదండి. పిల్లలకి తెలుసు మా నాన్న చూడ్డాన్ని, మా అమ్మ కూడా చూడదని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాన్నగారు లేడు, పిల్లలు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు పెట్టుకోదు ఇప్పుడు సినిమా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలున్నప్పుడు పెట్టుకుంటుందా? పెట్టుకుంటే వెంటనే చెప్పేస్తారు కదా, నాన్నకే చెప్పేస్తారు కదా, అందుకని పెట్టుకోదు. ఇప్పుడు భర్త లేడు, పిల్లలు లేరు, ఇప్పుడు ఒక్కతే ఉంది, అప్పుడు ఏం చేస్తారా? ఎవరు లేరని సినిమా పెట్టుకోదా? ఆయన ఏం చెప్తున్నాడంటే భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నావో వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకో, కాపాడుకొని చెప్తున్నాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఎవరు లేకపోయినా ఒంటరిగానే ఉన్నా, నీకు ఛాన్స్ అంటే నీకు సెల్ ఫోన్ దగ్గర ఉంది, నెట్ దగ్గర ఉంది, వైఫై దగ్గర ఉంది, అన్నీ చూసే ఫెసిలిటీ ఉంది, ఎవరు లేరు, అయినా కూడా నువ్వు ఎలా ఉండాలి? ఆ భయముతో ఆ వణుకుతో అండి నీ రక్షణను కాపాడుకోవాలని చెప్పాడు అండి. ఇప్పుడు దావీదు గారు 7 సార్లు స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థిస్తాడు, రాత్రి అంతా వాక్యదానంలో ఉంటాడు అన్నది కరెక్టే కదా ఏమండి? అమ్మ కరెక్టే కదా? కరెక్టే. ఆయన ఒకరోజు మధ్యాహ్నం సాయంకాలం వేళ ఖాళీ ఉందంట ఆయనకి. అమ్మ నా వైపు చూడండి. దావీదు గారు అంత ప్రార్థనాపరుడైనా కొంచెం ఖాళీ ఉందంట. ఆ ఖాళీలో కూడా ఏం చేయమని చెప్తుంది వాక్యం? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఖాళీలో కూడా ఆ ప్రార్థనలోనూ వాక్యం చదువుకుంటానో ఉండొచ్చు కదా నాన్న అంటున్నాడు అండ్ ఈయన ఏం చేశాడంట? అమ్మ ఈయన ఏం చేశాడంట చెప్పండి. అమ్మ ఈయన ఏం చేశాడంట? ఇలాగలా తిరుగుతున్నాడంట మేడ మీద. ఏం చేశాడండి? ఒకవేళ నీకు మేడ మీద అటు ఇటు తిరిగి అంత ఖాళీ ఉంది అండి. ఇప్పుడు మీకు కూడా అన్నం కూర వండేసుకున్నారు, కొంచెం ఖాళీ వచ్చింది, ఏం చేయాలి మరి? ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లోనే. అటు ఇటు తిరగమని ఎవరు చెప్పాడు? ఆయన అటు ఇటు తిరుగుతూ కింద చూశాడంట. ఎవరండి? దావీదు గారు కింద చూశాడు. కిందకి చూశాడో లేదో ఏమండి పాపం చేశాడు, రక్షణ పోగొట్టేసుకున్నాడా లేదా ఏమండి? మళ్ళీ 51వ అధ్యాయం అంతా ఏడ్చి కన్నీళ్లతో పరుపు తెలిపోయేలా ఏడితేనే కానీ రక్షణ మళ్ళీ రాలా. అమ్మా కొంచెం ఖాళీగా ఉందని నువ్వు ఇంకోటేదో చేద్దాం అనుకుంటే నీ రక్షణను పోగొట్టేసుకుంటావు. కాపాడుకో అయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా దైవ సేవకుడు ఎదురుగుండా ఉన్నప్పుడు ఎంత భయంతో వణుకుతుంటావో, ఆయన లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోయినా ఒంటరిగానే ఉన్నా ఖాళీగా ఉంటే అటు ఇటు తిరగకుండా ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదువుకో, ఏదోటి దేవుని పని చేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్షణను కాపాడుకోవాలంటే వాక్యం అనే పాలను తాగాలంట. చూడండి 1 Petrus 2:3 మీరు రక్షణను కొనసాగించుకోవడానికి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించండి అన్నాడు. మీకు కొంచెం ఖాళీ దొరికితే అండి, ఇప్పుడు బిడ్డకి ఆకలి అయితే ఏం చేస్తారా? చిన్నబిడ్డ ఆకలి అయితే ఏం చేస్తారండి? ఏడుతారా ఏడవరా? అమ్మా ఏడుతారా ఏడరా? ఏడితే పిల్లకి తల్లి ఏం చేస్తే పాలు పెట్టచ్చదా? అలాగా మనం రక్షణ పొందిన మనం ఆ రక్షణలో ఎదుగు నిమిత్తం మనం వాక్యం అనే పాలను అపేక్షించాలంట. మనకి కొంచెం ఖాళీ దొరికితే వాక్యాన్ని చదువుకోవాలన్నట్టు, ఆ ఖాళీని అలా ఉపయోగించాలన్నట్టు. అలాగైతే మనం రక్షణను కాపాడుకోగలుగుతాం. ఇంకా ఏమండి ఇంకేం చెప్తాడు? మార్కు సువార్త 13:13 చెప్తాడు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని చెప్తాడు అండి. ఇప్పుడు నా వైపు చూడండి, తర్వాత చదువుకోండి మీరు. మార్కు 13:13 ఏముంటుందంటే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడని ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఒక పెళ్ళైన కాడి నుంచి ఒక 5 సంవత్సరాల్లో నేను సహించుకున్నానండి,
ఇంక వీడితో నేను సహించుకోలేనండి అంటారు చాలామంది. భర్త గురించి అంటారంట, ఎంతకాలం సహించుకోమంటారండి, ఇన్ని సంవత్సరాలు సహించుకున్నాను, ఇంక వీడితో సహించుకోలేనండి, నా వల్ల కాదండి అంటారు. అలా కాకుండా నీ మరణం వరకు, ఏమండి, అంతం వరకు అంటే అర్థం ఏంటి? అంతము అంటే ఏంటి ఏమండి? నేను జన్మించాను అది ప్రారంభం, నేను చచ్చిపోతే అది అంతం, అంతే కదా, అంతే కదండి. అంతం అంటే నేను బతికున్నంత వరకు నేనేం చేయాలి? సహనం కలిగి ఉండాలన్నాడు. ఇప్పుడు మీకు కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వస్తుందా రాదా ఏమండి? తోటికోళ్ళ ద్వారాగాను, ఏమండి వస్తాయి రావండి అమ్మా, తోటికోళ్ళ ద్వారాగాను, అత్తగారి ద్వారాగాను, కోళ్ళ ద్వారాగాను, తమ్ముడు ద్వారాగాను, ఏమండి అన్నగారి ద్వారాగాను ఏదో ఒకటి వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు సహించుకున్నామండి, ఇంకా సహించుకోలేమండి. అలా కాకుండా ఏం చేయమంటాడు? అంతము వరకు సహించినవాడు రక్షింపబడతాడు అంటాడు. ఏమండి, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ అన్నగారు పక్కనే ఉంటాడు, ఈయనేమో ఇక్కడ ఉంటాడు. వాళ్ళ వదిన గారు ప్రతిరోజు గొడవే. ఆయన వచ్చి చెప్పుకుంటాడు, వాళ్ళ భార్య వచ్చి చెప్పుకుంటుంది, అయ్యా తట్టుకోలేకపోతున్నామండి, మా సొంత ఇల్లు వదిలేసారు, ఎక్కడికైనా అద్దెకుపోదాం అనుకుంటున్నామండి, ఆగలేకపోతున్నామండి అని చెప్తాడు. మేము ఏం చెప్పగలం? సహించుకున్నా. ఇంకంతకని ఏం చెప్పగలం? ఏమండి, అంతకని ఏం చెప్పగలం? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అన్నాడు. కాబట్టి రక్షణను కొనసాగించాలంటే, రక్షణను కాపాడుకోవాలంటే ఏముండాలి? భయము ఉండాలి, వణుకు ఉండాలి. దైవ సేవకుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో లేనప్పుడు అలాగే ఉండాలి. అలాగే ఆ వాక్యం అనే పాలన కొంచెం కలిగి ఉంటే వాటిని అపేక్షించాలి. ఆ టైంని ఆ వాక్యంతో గడపాలి. ఇంకా బతికినంత కాలం ఏముండాలంటే మనకి సహనం ఉండాలి, అప్పుడే రక్షణ పొందుతాం అన్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సహనం లేదనుకోండి, దేవుడి దృష్టిలో పాపం చేస్తున్నట్ట, అంతేనా ఏమండి? సహనం లేదనుకోండి, దేవుడి దృష్టిలో ఏం చేస్తున్నట్టు? నువ్వు భక్తిపరులవే కాదంట్లా, నువ్వు మంచి బిడ్డవి కాదంట్లా, నువ్వు వాక్యం చదువుకుంటావు కాదంట్లా, ఇంకా మెట్టెక్కమ్మా అంటున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కొంచెం సహించుకుని అన్నా అంటున్నాడు అంతే. నేనేం తప్పు పడతలా, ఆ చిన్నదైన పాపం ఎందుకునన్నా, నా దృష్టిలో అది పాపంలా కనపడుతుంది, కొంచెం సహించుకో అని చెప్తున్నాడు. ఇంకా మెరుగుపడుతున్నాడు, ఇంకా శుద్ధమైన బంగారంగా తయారు చేద్దాం అనుకుంటున్నాడు. అది విషయం. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3 ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. దాసులరా యథార్థమైన హృదయం కలిగిన వారే, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులు సంతోషపెట్టేవారుగా కాక దేవునిని చిత్తము చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. శరీర విషయంలో మనకు ఒక యజమాని ఉంటాడా ఏండి? శరీర విషయంలో మనకి యజమానులు ఉంటారండి? మనం ఎక్కడికో పనికి వెళ్తాం ఏండి, ఆ పని దగ్గర యజమాని ఉంటాడు. ఆ యజమానికి ఏం చేయాలంట? విధేయులై ఉండండి అన్నాడు. ఏం చేయాలంటండి? విధేయులై ఉండండి అన్నాడు. మనుషులను సంతోషపెట్టువారుగా కాక దేవుని చిత్తాన్ని చేయండి అన్నాడు. ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని చేయాలి. యజమానికి విధేయులుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడో, ఏ స్థానంలో ఉన్నామో, ఒక హోటల్లో పనిచేస్తున్నామా, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామా, లేకపోతే ఒక ఉద్యోగంలో ఉన్నామా, లేకపోతే ఒక డాక్టర్గా ఉన్నామా, లేకపోతే మనం వృత్తిలో ఎక్కడ మనం ఏ పని చేస్తున్నామో అక్కడ మనకంటే పైన ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి లోబడి విధేయత కలిగి ఉండండి. దేవుని చిత్తాన్ని చేయండి. మిమ్మల్ని బట్టి దేవుడు నామం మహింపరచబడాలి, ఘనపరచబడాలి. అంతేగాని మిమ్మల్ని బట్టి దేవుని నామం అవమానం రాకూడదు. అలా బ్రతకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మన కొలీగ్స్ అందరూ కూడా అందరిలాంటి అమ్మాయి కదా, అమ్మాయి ఆ కుర్రోడు అందరిలాంటి కుర్రోడు కాదు. ఆ కుర్రోడు యేసుప్రభుని నమ్ముకున్నాడంట. ఆ కుర్రోడు తేడా, ఆ కుర్రోడు వేరే, ఆ కుర్రోడు నడవడికి వేరే, ఆ కుర్రోడు ప్రవర్తన వేరే, ఆ కుర్రోడు మాట తీరు వేరే, ఆ కుర్రోడు విధానం వేరే అని మన కొలీగ్స్ అందరూ సాక్ష్యం చెప్పాలి మన గురించి. ఆ కుర్రోడు డ్యూటీలో ఉండగా ₹1,00,00,000 అక్కడ పెట్టిన అక్కడే ఉంటాయి అనే నమ్మకం కలిగించాలి యజమానుడికి. ఏంటండి పిల్లలు, మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడ మనం పని చేస్తున్నామో ఆ యజమానుడికి మనం ఏం చేయాలి?
విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలనని కాక అంటాడు. ఏమండి, మనుషులను సంతోషపెట్టడానికి చేస్తారంటే కొంతమంది పని, ఏమండి, కానీ దేవుడు అంటాడు దేవుని చిత్తం చేయండి అంటాడు. ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని చేయండి అంటున్నాడు. మనుషులను సంతోషపెట్టేలా కాదు. ఇంకొక కోణంలో మనం ఆత్మ సంబంధమైన కోణంలో మనం ఆలోచన చేస్తే మనకు యజమానుడు యేసుప్రభు. నా మాట్లాడలేదు. మనకు యజమానుడు ఎవరో? యేసుప్రభు. మనకి ఈ లోకములో మనల్ని పెట్టాడు. లోకము అనేది పొలం. ఏంటంటే లోకం అంటే ఏంటి? పొలం. ఈ పొలము యజమాని యేసుప్రభు. యజమాని దగ్గర మనం పనులు, మనం దోసలు. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఆయన దగ్గర పని చేస్తున్నాం, మనం దోసలం కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? నా వైపు చూడండి, విధేయులంగా ఉండాలి. ఆయన ఈ పనులకి ఏం చెప్పాడు? కోత రెడీగా ఉంది, కోసేయండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొయ్యాలి కదా, ఏమండి? ఇప్పుడు కొయ్యాలంటే మనుషులను సంతోషపెట్టేవారైనట్టుగా కాక ఆయన చిత్తం చేయండి అన్నాడు. ఆయన చిత్తం ఏంటి? కోత కోయండి అని చెప్పాడు. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువ ఉన్నారు, కోత కోసేయండి అన్నాడు. ఇప్పుడు లోకము అనే పొలంలో మొక్కలనే లోకస్తులు అందరినీ మనం లోకములో నుంచి కొయ్యాలి. అంటే లోకములో నాటబడిన ఒక మొక్క, ఒక వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఇలా కోసినప్పుడు కొడవలతో లోకానికి వేరయ్యాడా లేదా? ఇప్పుడు వరి చేలో ఒక దుబ్బుని ఇలా కోసామనుకోండి, ఆ చేలో నుంచి వేరైందా లేదా? అలాగే లోకంలో ఉన్న ఒక వ్యక్తిని కొయ్యాల, కోస్తే వేరు చేసినట్టు అనమాట. ఆ లోకం నుంచి వేరయ్యాడు, మారు మనసు పొందాడు అండి. ఇప్పుడు దానిలో నుంచి అదంతా తీసుకోం కదా, పైన ఉన్న గింజలను తీసుకుంటాం, ఆ గింజలను వేరు చేయాలి అండి. ఆ గింజలను కూడా ఎగరబోసినప్పుడు తప్పలు ఒకవైపు, గట్టి ఒకవైపు రావాలి, అలా వేరు చేయాలి. ఈ గట్టి అన్ని పట్టుకెళ్ళి కొట్లు, అంటే ఆయన కొట్టు ఉంటుంది కదా, ఆ కొట్టులో పోయాలి. అంటే మనం లోకంలో ఉన్న ఒక వ్యక్తిని లోకంలో నుంచి వేరు చేసేటట్టుగా కొయ్యాలి. అది ఆయన మనకు చెప్తున్న పని. మనం దాసులం కాబట్టి, ఓకేనా అండి? కోసిన తర్వాత వాళ్ళలో గట్టి గింజలను వేరు చేయాలి, తప్పలన్నీ వదిలేయాలి. ఈ గట్టి గింజలను పరలోక రాజ్యంలో చేర్చాలా, అది మన పని. అర్థమవుతున్న మాటలన్నీ. ఇప్పుడు ఆయన యజమానుడు అయితే, మనం పనులం అయితే, మనం లోకంలో ఉన్న వారిని కొయ్యట్లేదని అంటే మనం పాపం చేస్తున్నామా? ఏమండి, లోకంలో ఉన్నవారిని మనం కొయ్యట్లేదని అంటే మనం పాపం చేస్తున్నట్ట, అంతే కదా? ఏమండి, ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు కట్టలండి, దెయ్యం కట్టలండి, మరి ఇది ఏ గాలిగా గాలండి, మరి అంత ఖచ్చితంగా ఉంటే ఎలాగండి అంటున్నారు లోకంలో వాళ్ళు. మనం కూడా మరి అందరిలాగే మనం కూడా కదండి అన్నాం అనుకోండి, మనం కోత్తలేదు వాళ్ళని, మనం హెచ్చరిస్తలేదు, గద్దిస్తలేదు వాళ్ళని. మరి మనం దేవుని చిత్తం చేస్తున్నట? ఏమండి చెప్పండి, దేవుని చిత్తం చేస్తున్నట చెప్పండి అమ్మా. ఇప్పుడు మీలో ఒక సహోదరి ఇంకో ఇంట్లోకి అద్దెకి వెళ్తున్నారు, ఉత్తిని అర్థమవుతాయి. ఈ సహోదరి అండి, పాస్టర్ గారు మరి పలానా 9:55 పాలు పొంగించమని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, మీరు ఆ టైంకి వచ్చి పాలు పొంగించేయండి, మీరే పొయ్యి మీద దింపేయండి, మేము వెళ్ళిపోతాం ఇంట్లోకి అని చెప్పింది ఆవిడ. నేను పాస్టర్ గారు నేనేం చెప్పాను? పాలు గట్ట పొంగించకూడదమ్మా, 9:55 కాదమ్మా, కరెక్ట్గా 10 గంటలకు వస్తాను, నీ టైం క్యాన్సిల్ చేసేయి, యేసుప్రభు నామంలో ప్రార్థన చేస్తాను, ఆ ఇంట్లో అంతకుముందు ఉన్న దుష్టశక్తులన్నీ కూడా యేసు నామంలో పోవాలని గద్దించి ప్రార్థన చేస్తాను, నీకు అంత క్షేమం జరుగుతుంది, దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయమ్మా అని నేను చెప్తాను. అప్పుడు అలా చెప్తే లోకంలోంచి నేను ఆ పిల్లల్ని ఏం చేసినట్టు? వేరు చేసినట్టు, కోసినట్టు. మీరు కూడా ఏం చెప్పాలి? మరి పాస్టర్ గారు మహి చేదత్తం పాస్టర్ గారు అలాగ అంటాడు. ఏమైపోయింది ఇప్పుడు? పాలు పొంగితే బతికని అని మీరు మాట్లాడకూడదు. మీరు కూడా ఏం చేయాలి? వాక్య ప్రకారం మనం జీవించాలమ్మా. చెల్లెమ్మా, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అలా చేయకూడదు, పాస్టర్ గారు చెప్పినట్టు చేద్దాం అని మీరు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళని వేరు చేసే కార్యక్రమంలో మీరు కూడా ఉండాలి. పనులుగా దాసులుగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం కలిసి లోకంలో ఉన్న ఒక వ్యక్తిని కోసి బయటకు తీసుకొచ్చి గింజను గట్టి గింజగా ఉన్నదాన్ని తీసి కొట్లో పెట్టాలా, పరలోక రాజ్యం చేరేలాగా ప్రయాసపడాలా. అది ఆయన దాసులుగా మనం చేయాల్సిన పని. ఈ పని చేయడంలో ఆయనకు విధేయులుగా లేవనుకోండి, ఆయనకు విధేయులుగా లేవనుకోండి, మరి మనం పాపం చేస్తున్నట్ట కదా. కాబట్టి మనం లోకానుసారంగా జీవించట్లా, పరిశుద్ధులమే, ప్రార్థనాపరులమే, వాక్యాన్ని ధ్యానం చేసుకునే వాళ్ళమే, కానీ పక్క
పక్కోడు ఏదన్నా లోకానుసారంగా చేస్తుంటే అలా చేయకూడదు నాన్న అని చెప్తలేదు. అది కూడా కరెక్ట్ కాదు నాన్న, అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు లోకంలో నుంచి నీ పక్కన నీ సహోదరుని వేరు చేసే పనిలో ఉండాలి అని చెప్తున్నాడు. కొయ్యాలని చెప్తున్నాడు. కోసిన దాన్ని ఏమండి తప్పలేని తీసేసి గట్టి గంజలన్నింటినీ కూడా దేవుని రాజ్యం అనే కొట్టులోకి చేర్చాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లౌకికమైన దానిని ఏమండి పరిశుద్ధమైన దాన్ని గుర్తుపట్టాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకస్తులు పోలని చెప్తారు, అందులో లౌకికమైంది ఏంటి, పరిశుద్ధమైంది ఏంటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఇవన్నీ అవగాహన ఉండాలి. లోకంలో ఉన్నవారి మైండ్ వేరు చేయాలి, లోకంలోంచి పరిశుద్ధంగా మార్చాలి. అది దాసులు చేసే పని. దేవునికి మహిమ కలుగును గాక. శరీర సంబంధంగా కూడా మనం మన యజమానుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏమండి వాళ్ళ దగ్గర మనం విధేయులంగా ఉంటే చాలామంది ఎదురుగుండా అలాగే సార్ అంటారు అండి. అవునా కదా? ఏమంటారా? అలాగే సార్ అంటారు. ఆడు చేయడు, చేసి ఇవ్వండి, చేయనివ్వడు. యజమానుడికి అంత అమ్మాయికడే తెలదా? వీడు ఎదురుగుండా చాలా విధేయుడిగా ఉన్నట్టు ఉంటాడు, వీడు ఏమీ చేయడానికి తెలియదట ఆయనకి. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని ఆయన గుర్తిస్తాడా, గుర్తిస్తాడు. అలా కరెక్ట్గా ఉండే బిడ్డల్ని, విధేయులైన బిడ్డల్ని ప్రమోషన్లు ఇస్తారు, అభివృద్ధిలోకి తీసుకొస్తారు, గొప్ప గొప్ప స్థానాల్లో పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? అన్ని విషయములలో ఏం చేయాలి? భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండానే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకురావచ్చు అంటాడు. ఏమండి? రైట్. అలాగే రెండవది, పాస్టర్ గారు ఎదురుగా ఒకలాగా, తర్వాత ఒకలాగా కాదు, ఎల్లప్పుడూ భయంతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుకోండి అంటాడు. మూడవది, మీరు శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా యజమానులకు విధేయులుగా బతకండి, ఆ విషయంలో భయము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఏమండి? నాలుగో మాట, ఏమండి? టైం అయిపోయిందా? ఈ ఒక మాట చెప్పేసి ముగించుకుందాం. 6 మాటలు నేను రాసుకున్నాను. 4వ మాట చాలా పెద్దగా ఉంది, వద్దులే, ఇప్పుడు టైం సరిపోదు. నా లెక్కల్లో 6వ మాట, కానీ మీకు 4వ మాట కింద అవుద్ది. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. 4వ మాట చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి ఇంకొక అరగంట పైన పట్టేస్తుంది. 2వ కొరింథీ 7:15, మరియు మీరు భయముతోను వణుకుతోను తనను చేర్చుకుంటారని అతడు మీ జ్ఞాపకం చేసుకుంటుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. చాలు ఏమండి? ఇప్పుడు పౌలు గారు కొరింథీ పత్రిక కొరింథీలకు రాస్తూ, కొరింథీ సంఘానికి పౌలు గారి దగ్గర ఉన్నటువంటి తన శిష్యుడు ఒక అతను పంపించాడు. ఆయన పంపిస్తే పౌలు గారు పంపించారని చెప్పేసి ఈ యొక్క వెళ్ళినటువంటి శిష్యుడు కొరింథీలు సంఘానికి వెళ్ళి చెప్పగానే అండి వాళ్ళు అతను ఎలా చేర్చుకున్నారంట? పౌలు గారు పెద్ద పాస్టర్ గారు, ఇప్పుడు ఈయన చిన్న పాస్టర్ గారి కింద లెక్క. పౌలు గారు ఒక చిన్న పాస్టర్ గారిని పంపాడు కొరింథీ సంఘానికి. ఆ సంఘస్థులందరూ ఇతగాడిని ఎలా చేర్చుకున్నారంట? భయముతోను వణుకుతోనూ అతడిని చేర్చుకున్నారంట. దేవునికి స్తోత్రం కలిగినది. ప్రియులారా, విశ్వాసులైనటువంటి వారు, సంఘ బిడ్డలైనటువంటి వారు దేవుని సేవకుని ఎలా చేర్చుకోవాలి? చెప్పండి? భయముతోనూ వణుకుతోనూ దైవ సేవకుని చేర్చుకోవాలంట. ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే గుణం విశ్వాసులందరికీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? దైవ సేవకుడు ఇంటికి వస్తే, నేను ఎప్పుడూ ఎవరింటికి రాలేదు ఎంత మట్టుకి, ఏమండి నాన్నగారు వస్తుంటారు, ఎప్పుడన్నా ఒక మాట, సాధారణంగా ప్రతి మాట చెప్పరు, నేను కూడా అడగను, ఒక మాట ఎప్పుడైనా వినపడుతూ ఉంటుంది. దైవ సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉండాలటండి? ఎలా ఉండాలట? భయముతోనూ వణుకుతోనూ వారిని చేర్చుకోవాలంట. ఎలాగంటండి? ఎవరు పడతాను చేర్చుకోమని చెప్పట్లా, మీ ఆత్మీయ సేవకుడిని, మీకు వాక్యం చెప్పి మీకు పరిచర్య చేస్తున్న సేవకుడిని కూడా మీరు చేర్చుకోవడం చేత కాకపోతే ఇంకెలాగా? ఎవరెవరినో చేర్చుకోమని, వాళ్ళ గురించి తెలియకపోయినా వాళ్ళని చేర్చుకోమని నేను చెప్పట్లా. భయభక్తులతో మీకు పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుని మీరు ఎలా చేర్చుకోవాలా?
భయముతోనూ వణుకుతోనూ చేర్చుకోవాలి. ఆ గౌరవం, ఆ యొక్క విధానం ఉండాలి. అబ్రహాము ఎండవేళ గుడారం బయటకు వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడంట. అలా చూస్తే అల్లంత దూరంలో 3 వ్యక్తులు వస్తున్నారంట. ఈయన గుడారం వైపు చాలా దూరంగా, ఏమన్నా వైపు చూడమ్మా. ఈయన చూసి గుర్తుపట్టేశాడు, అమ్మో దేవుడే మా ఇంటికి వస్తున్నాడు అని గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టేసి రానే దగ్గరికి వచ్చేదాకా అన్నట్టుగా నిర్లక్ష్యంగా లేడండి, నిర్లక్ష్యంగా లేడు. అంత దూరంలో ఉండగానే చూశాడు కదా, దేవుడు అని గుర్తుపెట్టాడు కదా. గుర్తుపట్టిన మరుక్షణం లేచాడు. కూర్చున్నవాడు లేచి పరుగున వెళ్ళాడంట ముందుకు. ఎలా వెళ్ళాడంట? పరుగున ముందుకెళ్ళి ఇంచుమించు అల్లంత దూరం, కాస్త దూరం వచ్చి ఉన్నారనగా సాష్టాంగ పడిపోయాడంట. ఏం చేశాడంటే సాష్టాంగ పడిపోయాడంట. వాళ్ళ ముగ్గురు అలా వచ్చి ఆగిపోయారు. అంత అలాగా ఆగిపోయి ఏంటి నాన్న అంటే, ఇలాగ సాష్టాంగం అంటే బోర్లో పడిపోయాడు. బోర్లో పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి మరలా లేచి, అయ్యా నీ దాసుని దాటిపోవద్దయ్యా, మీ దయ నా ఎడలో ఉంటే మా ఇంటికి రండి అయ్యా అని బతిమలాడాడు. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఈయన దగ్గరికి వస్తున్నారని మనోడికి తెలుసు. కానీ ఒకవేళ ఎలాగ వచ్చినట్టు వచ్చి వీళ్ళ ఇంటి ముందు నుంచే ముందుకెళ్ళిపోతే, దాటిపోతే అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా మా ఇంటికి రండి అయ్యా అని సాష్టాంగ నమస్కారం చేసి బతిమలాడాడు. అలాగే నాన్న కూడా వచ్చారు. వస్తే ఆ రోజుల్లో గుడారం ఇలాగే పెద్ద ఇల్లు వ్యవహారం లేదు, ఇలాగ గుడారం అనమాట. టెంట్ అనుకోండి గుడారం అంటే. ఆ టెంట్లో వాళ్ళ భార్య వాళ్ళ ఇల్లు ఉంటారు. ఆ టెంట్ బయట చెట్టు ఉందంట, మంచి చెట్టు అండ్ నీడనిచ్చే చెట్టు. అక్కడ అయ్యా కూర్చోండి అయ్యా అని కూర్చోబెట్టాడు ముగ్గురిని. త్వరగా గుడారంలోకి వెళ్ళి అండి నీళ్ళు పట్టుకొచ్చి చేతులు కళ్ళు కడుక్కోమన్నాడు. గడగడగడలు ఆడిపోతున్నాడు. ఎలాగండి గడగడగడలు ఆడిపోతున్నాడు. వాళ్ళు చేతులు కడుక్కున్నారు, కాళ్ళు కడుక్కున్నారు. అయ్యా కొంచెం సేపు కూర్చోండి అయ్యా, రొట్టెలు కాల్చి కూర తయారు చేసి తీసుకొస్తానయ్యా, కొంచెం భోంచేసి వెళ్ళండి అయ్యా అన్నాడు. సరే నాన్న అన్నారు. త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి భార్యకి చెప్పాడు, అమ్మాయి త్వరగా రొట్టెలు కాల్చు, బయట దేవుడు కూర్చున్నాడు అని భార్యకి చెప్పాడు. ఒక పనుని కేకేసరే గొర్రెల మందులోకి వెళ్ళి కొవ్విన లేకదొండని సిద్ధపరిచి పెట్టారని చెప్పాడు. ఆడు సిద్ధపరిచి తీసుకొస్తే ఇలాగ ఒకటి రొట్టెలు కాల్చేసింది. ఈ కూర ఇచ్చి అమ్మాయి త్వరగా కూర ఉండని చెప్పాడు. ఆవిడ చెయ్య ఎంతంటే పూటకు 400 మందికి ఉండే చెయ్య ఎంతండి? ఒక పూటకు 400 మందికి వంట ఉండి చెయ్యవాడిది. ముగ్గురికి వండితే పెద్ద లెక్కే ఉంది. ఆవిడికి టప రొట్టెలు అయిపోయినాయి, టప కూర అయిపోయింది. పట్టుకొచ్చి అండి ముగ్గురికి ఎదురుకుండా రొట్టెలు పెట్టి, కూర పెట్టి, మంచినీళ్ళు పెట్టి అండి ఇలాగ రుమాలు కట్టుకుని వాళ్ళ ఎదురుకుండా నుంచొని అలా ఉన్నాడు. వాళ్ళు తినేదాకా తినేసి చేతులు కడుక్కున్నాక అలా చూస్తున్నాడు అంతే. వాళ్ళు అంటున్నారు, నీకేం కావాలి అడిగినా అన్నా అంటున్నారు. వాళ్ళు నాకేమొద్దయ్యా, ఎక్కడికి వెళ్తున్నారయ్యా అన్నాడు. సొదోమకి వెళ్తున్నామంటే మనోడికి అర్థమైపోయింది. సొదోమకి వెళ్తున్నారా అని అడ్డపడిపోయి, అయ్యా సొదోములో లోతున్నాడు, ఆయన్ని కాపాడండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మొదలెట్టాడు. 50 మంది ఆ పట్టణంలో ఉంటే కాపాడతావా అని మొదలెట్టాడు. ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని నేను చెప్పాను, నీకు చెప్పలేదుగా, దేవుడని చెప్పలేదుగా. మనోడు దేవుని మనసులో ఉన్నది కూడా కనిపెట్టేస్తున్నాడు. అది రేంజ్. అలా చేర్చుకోవాలి దేవుణ్ణి. దైవ సేవకుల్ని, ప్రవక్తను చేర్చుకునేవాడు వాని యొక్క ఫలం పోగొట్టుకోడు. శిష్యుని చేర్చుకునేవాడు వాని యొక్క ఫలం పోగొట్టుకోడు. గిన్నెడు చన్నీళ్ళు నా నామం పేరు వచ్చినోడికి ఇస్తే దానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలగనగాడు. మీ దైవ సేవకుని మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా చేర్చుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ చేర్చుకోవాలని చెప్పాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. అడ్డబడి ఆ కుటుంబాన్ని కాపాడే, ఆత్మలను కాపాడే అని అడిగాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి దేవుడు అర్జెంటుగా అగ్నిగంధకాలు కురిపించేయాలి అసలు. కానీ మనోడు ప్రార్థన అడ్డం వచ్చేస్తుంది. ఆ లోతుని భార్యని, ఇద్దరు పిల్లల్ని ఈడ్చుకొచ్చి ఊరు బయటికి తీసుకెళ్ళి అప్పుడు అగ్నిగంధకాలు పంపించాడు దేవుడు అండి. అలాగా వాళ్ళని కాపాడాడు. కాబట్టి ప్రియులారా, మనము దైవ సేవకుని ఎలా చేర్చుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ చేర్చుకోవాలి. వారికి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏమండి ఆ పాత్రం భయము ఉండాలని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, కొర్నేలి ఎవరండి? కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు. కొర్నేలి శతాధిపతి అని రాశారంటే 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళందరి మీద ఈయన పెద్దోడు అనమాట. పెద్ద ఆఫీసర్, అంత పెద్ద రేంజ్లో ఉన్నాడు. ఆయన భక్తి కలిగిన వాడంట, ప్రార్థన చేసుకుంటాడంట అండ్ చాలా ఆయన గురించి క్వాలిటీస్ రాశారు. ఆయన ప్రార్థన చేసుకుంటే పరలోకం నుంచి దేవుడే ఒక దూతను పంపాడు. ఆ దూత వచ్చి చెప్పింది, అయ్యా నీ సత్కార్యములు, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వచ్చాయి. దేవుడు నీకు చెప్పమని పంపించాడు. పలానా సీమోన్ ఇంట్లో పేతురు అనే ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడికి నీవు మనుషులు పంపించి అతన్ని మీ ఇంటికి రప్పించుకో, మీరు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో అతడు చెప్తాడు అని చెప్పి దూత వెళ్ళిపోయాడు. దూత వెళ్ళిపోతే ఈ కొర్నేలి
ఆ మాటలేదు నువ్వే చెప్పొచ్చుగా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళమంటావేంటి అని అన్నాడా అండి? ఒకవేళ అంటే దూత ఏమంటాడు? దేవుడు చెప్పమన్నమాట నీకు చెప్తానికే నా పని, మీరు రక్షణ పొందినట్లుగా మీకు వాక్యం చెప్పే పని అలాగే చెప్పాడు. శిష్యులు చెప్పాలి, మేము చెప్పకూడదు, మేమేం చెప్తే చేయాలా, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలిపించుకోమని చెప్తాడు, అంతే కదా. ఈయన వెంటనే ఏంటి పేతురుకి కౌరు పంపించాడు. ఈలోగా దేవుడు పేతురికి ఒక దర్శనం చూపించాడు. పర్లేదు నాన్న వెళ్ళని చెప్పేసి ఈవేళ వెళ్ళి అక్కడ అడగగానే ఆయన దిగి కిందకు వచ్చాడు. వీళ్ళతో మాట్లాడి ఆ దర్శనాన్ని అర్థం చేసుకుని వీళ్ళు కూడబడి వచ్చాడు. ఇలా చూడండి, నా వైపు చూడమ్మా. పేతురు అలా గుమ్మలకు అడుగు పెట్టగానే సాష్టంగా పడిపోయాడు కొర్నేలి. ఏం చేశాడండి? పేతురు యొక్క ఏం చేయండి, పేతురు యొక్క ఏం చేయండి, పేతురు యొక్క ఏం చేయండి, డిగ్రీ చదువుకున్నాడా? పోనీ ఇంకా పైన ఏముంటాయి ఏమ్మా? బీటెక్లో ఇంకా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడా? చేపలు పట్టుకుంటూ వచ్చి ఇంకేమొచ్చి పేతురు గారికి ఏమొచ్చండి? చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకునేవాడు, చదువు ఏమీ లేదు, ఏమీ తేలదాం. యేసు ప్రభు కూడా తిరిగాడు, శిష్యుడిగా ఉన్నాడు, ఆత్మను పొందాడు. ఎలా రక్షణ పడాలో తెలుసు, ఆత్మ ఆయన మీద ఉన్నది, అంతే ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ కదా. కొర్నేలి ఏం రేంజ్? 100 మంది పోలీస్ ఆఫీసర్ల మీద అధికారి. అంటే ఎంత చదువుకున్నాడు, ఎంత ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఎంత జీతం, ఎంత రేంజు అండి. అలాంటోడు దైవ సేవకుడికి ఎంత గౌరవం ఇచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? దైవ సేవకుడి దగ్గర ఎంత భయముతో వణుకుతో చేర్చుకున్నాడు అండి. సాష్టాంగ పడిపోతే పేతురు అల్లిపోయి, బాబాయ్ నేను నీకులంటున్నా, ఏంటి సాష్టాంగ పడుతున్నావేంటి, దేవునికి మహింపరచాలి మనం, ఇలా చేయకు అని చెప్పేసి లేపితే, అయ్యా అందనాలయ్యా అని గడగలు ఆడిపోతుంటే పేతురు రావడం దర్శనం చెప్పాడు, నాకు ఇలా దర్శనం వచ్చింది, దేవుడు చెప్పాడు వెళ్ళమని వచ్చాను అని వాక్యం చెప్పడం మొదలు పెడితే కొర్నేలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారంట, బాప్తిసాలు తీసుకున్నారంట అండి. ఆత్మ వాళ్ళ మీద కూడా దిగాడని చెప్పి రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక దైవ సేవకుని చేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చాడు పాస్టర్ గారు అన్నట్టుగా ఉంటే అంతే. దైవ సేవకుని చేర్చుకునే ఆ విషయంలో భయముతోనూ వణుకుతోనూ ఆయనను చేర్చుకోవాలి అని చెప్పాడు. అది అలా చేర్చుకోకపోతే అంతే. మనం పెద్ద పాపాలను చేయక్కర్లా, ఏం పెద్ద చిన్నది ఆయన దృష్టిలో చాలా పెద్ద కనపడుతుంది. మోషే ఇశ్రాయేలు అందరినీ చేసి, ద్రోహులారా మీకు నేను నీళ్లు రప్పించవలెనా అని ఒక్క మాట. ఎన్ని మాటలన్నాడు? మోషే అంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభు కీర్తన తర్వాత ఆయన కీర్తన అంత రేంజ్. మోషే చాలా గొప్ప సేవకుడు. ఆ ఒక్క మాట దగ్గర దేవుడు యేసు ప్రభు అన్నాడు, మోషే యొక్క చాలును. ఏంటంట? మోషే ఇక చాలును. అదే ప్రభు, కనాను దేశం కోసం కదా ఇన్ని తిప్పలు పడ్డానంటే ఇక చాలు, మాట్లాడగా అర్జెంటుగా వచ్చాయి, ఇంకా నీకు ఛాన్స్ లేదు, కనాను దేశం వెళ్తాక నీకు మనం అనుమతి లేదు, వచ్చి నా దగ్గరికి వచ్చి. అదే ప్రభు, ఒక్క మాట నాకు బాధ కలిగించింది, నువ్వు అలాగ మాట్లాడకుండా ఉండాల్సింది, వద్దు ఇంకా చాలు వచ్చాయి అన్నాడు. అంతే. బండనేమో మాట్లాడమన్నాడు దేవుడు, మనోడు కోపంలో 2 సార్లు కొట్టాడు. సర్వ సమాజం ఎదుట నా నామమును పరిశుద్ధపరచలేదు మీరు, వద్దు ఇంకా చాలు వచ్చేయి అన్నాడు. అక్కడ కొండ మీద చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే చిన్న విషయం ఆయన దృష్టిలో ఎలా కనపడుతుంది? చాలు ఇంకా చాలే అంటాడు, అంతే. మన దృష్టిలో పెద్ద పాపాలను చేస్తలేదు, నేను చాలా పరిశుద్ధంగా అనుకుంటాం మనం. ఆ చిన్నది ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకనే 99 మార్కులు వచ్చినాయి అని కొంచెం ఫీల్ అవ్వకుండా 1 మార్కు రాలేదని బాధపడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అది కూడా సంపాదించాలని ఆశపడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, చర్మకారుడైన సీమోను అనండి. ఏమండి? ఆ సీమోను దగ్గరికి పేతురు గారు వచ్చాడు కదా. వచ్చి భోజనం టైంకి వచ్చాడు. వచ్చి ఆకలి చేస్తుంది నాకని అన్నాడు పేతురు గారు. ఆకలి చేస్తుందంటే ఇంకా అవ్వలేదయ్యా అన్నాడు చర్మకారుడైన సీమోను. సరే అయ్యాక చెప్పు అని మిద్దెక్కి ప్రార్థనలో ఉన్నాడు మనోడు. 12 గంటలకు వచ్చాడు అనుకుందాం అండి. మనోడు ఇంకా అవ్వలేదు భోజనం అన్నాడు. ఎంతసేపటికి అవుద్ది? ఉదాహరణకి 1 గంటకల్లా అయిపోద్ది. ఈయన ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఆత్మలో ములుగు మొత్తం లీనమైపోయాడు. 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. కింద వీడికి భయం. ఎవరికే? ఇంట్లో చేర్చుకున్న చర్మకారుడైన సీమోనుకు భయం. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆమెను ఆయనకి ఆయన దిగితే తప్ప మనం కేకేయకూడదు. నీటి భయం వీడిది. భయముతోనూ వణుకుతోనూ చేర్చుకోవాలంట. ఇల్లు ఎవరిదే?
చర్మకరుడైన సీమోనిది. ప్రార్థన చేసుకునేది ఎవరు? పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. మీ ఇంట్లోకి వచ్చితే ఏమండి, మీ ఇంట్లో పైన మిద్ది మీద ప్రార్థన చేసుకుంటానంటే ప్రార్థన చేసుకునిస్తారా? ఏమండి, ప్రార్థన చేసుకునిస్తారా? ఇల్లేమో ఇతుంది, ప్రార్థన ఏమో ఆయన చేసుకుంటున్నాడు. ఆయన వచ్చి దగ్గర మాట్లాడతలేదు, ఆయన అంతటా ఆయన దిగేదాకా ఏమి పిలుస్తలేదు, అంత భయం. ఆయన అంతటా ఆయన దిగాడు, బయటికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళకు కూడా ఆతిథ్యం చేయాలంటున్నాడు. ఏమంటున్నాడా? ఆయన కోసం వచ్చారు కదా ఒక ఇద్దరు పిలుస్తాకి. శివను అంటే చర్మకరుడైన శివుని, అయ్యా చెప్పయ్యా వాళ్ళకు కూడా ఆతిథ్యం చేయి అంటే, అలాగే వాళ్ళకు కూడా పెడతాడు భోజనం. అంటే సేవకుని చేర్చుకోవడంలో భయము, వణుకు ఏ రేంజ్లో ఉందంటే, ఇల్లేమో అయింది ఏమండి, ఈయన ఇష్టం వచ్చిన చోట ప్రార్థన చేసుకోవచ్చు. ఇల్లేమో అయింది, వాళ్ళిద్దరికీ భోజనం సిద్ధపరిచే అని చెప్పట్లేదు, వాళ్ళకి పెట్టు అంటున్నాడు అధికారపూర్వకంగా. అంటే ఆల్రెడీ ఉన్నాడుగా, ఈయనకి ఆయనకు వండుకున్నాడుగా, ముందు వాళ్ళకి పెట్టి ఉంటే తిందాం లేతలేదు అన్నట్టు వాళ్ళకి పెట్టేశాడు అంతే. అంటే ఇంటి యజమానిని ఆదేశించగలిగిన రేంజ్లో సేవకుణ్ణి చేర్చుకున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొర్నేలు ఎలా చేర్చుకున్నాడు? నా రేంజు, నా చదువు, నా ఉద్యోగం, నా జీతం అది చూడాల, దైవ సేవకుడని సాష్టాంగ పడిపోయాడు. ఆయన చేర్చుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఏమండి ఆత్మను పంపాడు. వాళ్ళందరూ మారు మనసు అనుభవంలోకి, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చారు, ఆత్మను పొందుకున్నారు అండి. ఇప్పుడు చర్మకరుడైన సీమోను ఎలాగ చేర్చుకున్నాడు? ఇల్లు అయింది, కానీ ఈయన ఇష్టమైన చోట ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇల్లు అయింది, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమని ఇంటోని ఆదేశిస్తున్నాడు ఈయన. అలాగే ఈయన భయంతో వణుకుతూ వాళ్ళకి ఆతిథ్యం చేస్తున్నాడు మనోడు. అంటే దైవ సేవకుని అలా చేర్చుకోవాలని చెప్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆకుల్లో ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికాడే కొన్ని నెలల పాటు ఉన్నాడు. వాళ్ళనే పోషించారు అండి. వాళ్ళకి భారంగా ఉండకూడదని వాళ్ళు డేరాలు కుట్టుకునే వాళ్ళంట. పౌలు కూడా డేరాలు కుట్టేవాడంట అండి. వాళ్ళకి భారం అవ్వకూడదండి. ఈయన 4 డేరాలు కుట్టాడనుకో, 4 డేరాలకి 4 పాతికలకు 100 వచ్చిందనుకోండి, ఈయన ఖర్చు పోద్ది అన్నట్టు. ఈయన వాళ్ళకి భారం అవ్వకుండా ఈయన కూడా పని చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉంటూ సువార్త చేశాడంట అండి. ఆకుల ప్రిస్కిల్లా పౌలు గారి కోసం ప్రాణాలు అడ్డం పెట్టారు. ఎలా చేర్చుకున్నారు? ఇంట్లో ఎలా చేర్చుకున్నారా? దైవ సేవకుడు అంటే భయముతో వణుకుతో ఆయన్ని వెతుకుతూ వచ్చారు. రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఆయన ఉంటే ఇవ్వండి, బంధించేస్తాం, చెరసల్లో పెట్టేస్తామని. ఆయన ఇవ్వకుండా ఆయనకి వీళ్ళ ప్రాణాలు అడ్డేసి కాపాడారు ఆయన్ని. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక బొట్టలో పెట్టి దింపి జాగ్రత్తగా వెళ్ళిపోయి వాళ్ళకి దొరక్కని చెప్పారు అండి. దైవ సేవకుని ఎలా చేసుకున్నారు? ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుకునేలా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, దైవ సేవకుడు అంటాడు 2 కొరింథీయులు 7:2 మీ హృదయంలో మమ్మల్ని చేర్చుకోండి అంటాడు. మీ ఇంట్లో చేర్చుకోండి, మీ హృదయంలో చేర్చుకోండి, మీ ప్రాణమే ఇచ్చేటంతగా చేర్చుకోండి. ఏమండి, గలతీ పత్రికలో అంటాడు 4:15 ఈయన కళ్ళుకి ఒక వ్యాధి ఉందంట. అపోస్తలుడైన పౌలు గారికి ఏముందండి? పౌలు గారికి ఏముంది? కళ్ళ వ్యాధి ఉందంటండి. ఆ కళ్ళ వ్యాధిని చూడలేక ఆ గలతీయులందరూ అన్నారంట, అయ్యా మా కళ్ళు తీసిచ్చేస్తాం, నీ కళ్ళు మార్చుకో అయ్యా, మా కళ్ళు పెట్టుకోయ్యా అన్నారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. సంఘస్థులు దైవ సేవకుని ఎలా చేర్చుకున్నారండి? ఎలా చేర్చుకున్నారా? భయముతో వణుకుతో. నీకు కళ్ళు బాగుంటే ఇంకా అనేక పత్రికలు నువ్వు రాయొచ్చు. నీ కళ్ళు బాగోక నువ్వు రాయలేక ఆలాలతో రాయింతున్నావు. నువ్వు చెప్తుంటే ఆలాలు రాస్తున్నారు. అలా కాకుండా నీకే కనబడుతుంది, నువ్వే రాస్తే ఇంకెక్కువ పరిచయం జరుగుతుంది, ఇంకెక్కువ ఆత్మ రక్షణ పొందుతాయి. మాకు ఉంటే ఏంటి, లేకపోతే అంటే మా 2 ఇచ్చేస్తాం. అలాగే సంఘస్థులు అందరం ఇచ్చేస్తాం, కావాలంటే 2 కళ్ళు మై తీసుకుని పెట్టుకో అయ్యా అంటున్నారు. ఏండి, ఎంతగా చేసుకున్నారంట? కళ్ళు ఇచ్చే అంతగా చేర్చుకున్నారు, హృదయంలో చేర్చుకున్నారు, ప్రాణం ఇచ్చే అంతగా చేర్చుకున్నారు. ఏమండి, సాష్టాంగ పడిపోయి అంతగా చేర్చుకున్నారు. ఏమండి, ఆతిథ్యం ఇచ్చే అంతగా చేర్చుకున్నారు. ఇంకా షూనేమీరలనే ఒక ఆవిడ ఉంటుంది. ఎవరండి? షూనేమీరలనే ఒక ఆవిడ ఉంటుంది. ఆ ఎలీషా భక్తుడు అలాగ వెళుతూ ఉన్నప్పుడల్లా ఆమె గమనించి ఆయనకి ఎదురుపడి బలవంతంగా చేసి ఇంట్లోకి తీసుకెళ్ళాయా అని ఇంట్లో చేర్చుకుంది. ఆయనకి ఆతిథ్యం ఇస్తూ ఉండేది. భర్తతో మాట్లాడి అతడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పేసి గోడ మీద ఒక గది కట్టించింది ఆయన కోసం. వచ్చినప్పుడల్లా అందులోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుని చేర్చుకున్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఆ సీక్రెట్ తెలిస్తే దైవ సేవకుని ఎలా చేర్చుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ చేర్చుకోవాలి. మీరు
ఆ దైవ సేవకుని చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం, శిష్యుడిని చేర్చుకుంటే శిష్యుని ఫలం. గిన్నెడి చన్నీళ్ళంట, దేవుని బిడ్డని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పాడు. అక్కడ రాసి పెట్టాడు, పక్కగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మీరు దైవ సేవకుని ఎలా చేర్చుకుంటున్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఆ చేర్చుకునే విధానంలో ఏముండాలంట? భయము వణుకుతోనూ వారిని చేర్చుకుంటే ఆ భయాన్ని, ఆ వణుకుని దేవుడు చూస్తాడు. మీరు చేర్చుకున్న హృదయాన్ని దేవుడు చూస్తాడు. మీ ఆతిథ్యాన్ని దేవుడు చూస్తాడు. 100 రెట్ల ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అలాగున మనం భయము నొంది పాపము చేయకండి అని చెప్పాడు. ఏం చేయాలంట? భయము పొంది పాపము చేయకండి అని చెప్పాడు. కాబట్టి అలాగున మనందరము భయము కలిగిన వాళ్ళమై పాపము చేయకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక.